నమస్కారం వేణుస్వామి గారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. మూర్తి గారు ఎలా ఉన్నారు? బాబాదేవులు బాగున్నామండి. సంతోషం. మీరు మాట ముందు నమో వెంకటేశాయ అంటారు, నేను బాబా అంటాను, అంతే తేడా. ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఇష్టదైవం అంటారు దాన్ని. ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర స్వామి కలియుగానికి, ఇష్టదైవం సాయిబాబా. వేరే వేరే మారుతుండొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ప్రోటోకాల్ దైవం అయితే వెంకటేశ్వర స్వామి, కలియుగానికి అధిపతి ఆయనే. ఖచ్చితంగా ఆయనను పూజించాల్సిందే. ఆయన కాకుండా మీరు ఎవరైనా పూజించుకోండి, అది వ్యక్తిగతం. ఇష్టదైవం అంటారు. కులదైవం వేరు, ఇష్టదైవం వేరు, గ్రామదైవం వేరు. అట్లా యాక్చువల్గా నేను చెప్పాలంటే మీ వీడియోలు చాలాసార్లు చూశాను. ఆ వీడియో అంతా కూడా రకరకాల స్టఫ్తో నిండి ఉంటుంది. బట్ మీ పర్సనల్ స్టఫ్ ఎక్కడ ఉండదు ఎక్కువ. అంటే ఇంతకుముందు ఏమైనా చెప్పుంటారేమో, చెప్పారు తక్కువ, చాలా తక్కువ. నిజమే. నేను అనుకున్నాను అసలు నాకు అనిపిస్తోంది మీరు వైష్ణవులు అని. శ్రీ వైష్ణవులు. వైష్ణవులు వేరు, శ్రీ వైష్ణవులు వేరు, చాట్టాద వైష్ణవులు వేరు. అవును, నేను శ్రీ వైష్ణవులు, మాది ప్రథమ శాఖ. కానీ మళ్ళీ మీ పూజలు, మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే శైవం వైపు ఉన్నాయి. అంటే శైవం వామాచారం, అదే వామాచారం శైవం. నేను అందుకని ఒక చాలాసార్లు ఇంతకీ వేణుస్వామి అంటున్నారు, వేణు అంటున్నారు, వైష్ణవులు అయి ఉంటారేమో ఈ వ్యవహారం ఇది చూస్తుంటే, మాట తీరు, ఆహార్యం ఇవన్నీ చూస్తుంటే వైష్ణవులు అయి ఉంటారు అనుకున్నాను. కానీ అక్కడ లేదు. ఏంటి సార్ అసలు మీ బ్యాక్గ్రౌండ్? నేను పుట్టింది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, ఏలూరు నాచారం గుట్ట. తెలంగాణలో 2 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఒకటి యాదగిరి, ఒకటి నాచగిరి. నాచగిరి అనేటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడైతే ఉందో, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో మెదక్, తూప్రాను, గజ్వేల్ మధ్యన ఉన్నటువంటి దేవాలయం ప్రధాన అర్చకులు మా నాన్న. సో అక్కడే నేను పుట్టడం జరిగింది. ఆ గుడి ప్రధాన అర్చకులు, ఆ గుడి ప్రధాన అర్చకులు నాన్నగారు 1967లో యాదగిరిగుట్ట పెద్ద పూజారిగా చేసినారు. యాదగిరిగుట్ట నుండి రంగారెడ్డి దొర అని అక్కడ దొరవారు అంటారు గజ్వెల్లో, ఆయన తీసుకొచ్చి నాచారంగుట్టలో పెట్టించారు పెద్ద పూజారిగా. అంటే అక్కడ డెవలప్ అయింది, మా దగ్గర డెవలప్ చేయండి అంటే నాన్నగారు అక్కడికి వచ్చారు. సో నాన్నగారికి ఏంటంటే, ఆయన తెలంగాణలో పెద్ద పూజారి అంటారు. జనరల్గా మా నాన్నగారు లైఫ్లో షర్ట్ వేసుకోలేదు, అంటే ధోతి పైన కండువా తప్ప ఎప్పుడు అంగి వేసుకోలేదు. ఆయన లైఫ్లో ఎక్కడ బయట మంచినీళ్ళు తాగలేదు. బయట ఎక్కడికైనా వెళ్తే ఆ హోటల్కి, అసలు ఆయన లైఫ్లో హోటల్కి వెళ్ళలేదు. బయటికి ఎక్కడికైనా వెళ్తే, అంటే శిష్యరికం వెళ్తే వాళ్ళ ఇంట్లో వేడి పాలు తీసుకునేవారు. అంతే తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ బయట భోజనం చేసి ఎరగరు. ఆయన లైఫ్లో, ఆయన 62-63 ఏళ్ళు బ్రతికినారు. ఆ టైంలో ఆయన ఎప్పుడు లైఫ్లో బయటి వాళ్ళ ఇంట్లో భోజనం చేయాల. అప్పుడు అంతా నిష్ఠాగరిష్ఠులు ఆయన. అంటే ఆయన వేణుస్వామి కాదు, 100% కాదు. అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారాలి కదా. ఇప్పుడు ఒకప్పుడు నిష్ఠ ఇప్పుడు నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక వ్యక్తిని నేను మడిలో ఉన్న దూరంగా ఉంటూ అంటే వాడు అట్ అవుతాడు, ఎందుకంటే మడి వాల్యూ వాడికి తెలియదు కాబట్టి. సో అందుకని ఏం చేసుకుంటున్నాం, మన కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి వస్తుంది. మడి ఒకటే మీరు దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మార్చుకుని ఉండొచ్చు, కానీ మీ ఆహారపు అలవాట్లు, మీ వ్యావహారిక జీవితం మార్చుకోవాల్సిన పని లేదు కదా. 100% మార్చుకోవాలి. ఎందుకు? దేశ కాలమాన పరిస్థితులను ప్రతి ఒక్కడు మార్చుకున్నాడు. ఎందుకు? కానీ బయటికి చెప్పరు భయానికి. అది కూడా మాట్లాడాలి కదా. మీరు ఒక వైష్ణవుల కుటుంబంలో పుట్టారు. అవును. ఒక పెద్ద ఆయన ఆ రోజు ప్రకారం పూర్తి ఆచారాలు పాటిస్తూ జీవితం గడిపిన ఆయన కొడుకున పుట్టారు మీరు. అవును. మీరు కాలమాన ప్రకారం మీరు షర్ట్ వేసుకోవచ్చు, జోడులు వేసుకోవచ్చు, లేకపోతే హోటల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి వెళ్ళచ్చు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఎందుకు మార్చుకున్నా? నేనేం మార్చుకోలేదే. మీరు నాన్ వెజ్ తింటాను. నాన్ వెజ్ ఎప్పుడు తింటా? ప్రసాద రూపంలో తింటా. నాన్ వెజ్ ప్రసాద రూపంలో తింటా. ప్రసాదం రూపంలో తింటా. ఇప్పుడు కామాఖ్యలో ప్రసాదం, మటన్లో పాలకూర పప్పు వేసి మటన్ చేస్తారు, ప్రసాదం అదే ఇస్తారు, తింటా. రాజరప్ప టెంపుల్కి వెళ్తే రాజరప్పలో లిక్కర్ ప్రసాదంగా ఇస్తారు, ప్రసాదంగా తాగుతా. మటన్ తింటా అంటే కిలోలు తింటాను కాదు అక్కడ అర్థం. మటన్ తింటా అంటే కిలోలు తింటామని కాదు. అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, విని ఉంటారు మీరు. దాంట్లో గంజాయి ఉంటుంది, అది వేసుకుంటే గంజాయి తిన్నట్ట. ఆ మాటకు వస్తే కొన్ని పాము విషంతో చేసిన టాబ్లెట్లు ఉంటాయి, అవి వేసుకుంటే పాము విషం తిన్నట్ట, డ్రగ్స్ తీసుకున్నట్ట. అలా కాదు, మీరు చాలా తెలివిగా వాదిస్తున్నారు, కాదని నేను అంటం లేదు. తెలివిగా వాదించడం కాదండి, తెలివిగా వాదించడం కాదు. వినండి, ఫస్ట్ నిజాలు మాట్లాడాలంటే దమ్ముండాల. జోడాబాయిలు వేసుకొని, దౌడకు కాయిని పెట్టుకొని, పాన్పారాగులు వేసుకొని వేద పండితులను చదివే కాదు నేను. నేను ధైర్యంగా నేను వామాచార పూజలు చేస్తాను, నేను నాన్ వెజ్ తింటాను, నేను మందు తాగుతాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఫ్రమ్ తెలుగు స్టేట్స్.
నిజాయితీగా ఉన్నా. ఈ నిజాయితీ మెచ్చే నా దగ్గరికి జనాలు వస్తున్నారు. ఇది అబద్ధం కాదు. ఇది నేను అనేది మందు తాగుతా అంటే దాని అర్థము పొద్దున్న లేస్తే అదే పని మీద ఉంటా అని కాదు. నేను అదే క్లారిటీ ఇస్తున్నా. అంటే మీరు ఒకవేళ మీరు కామాఖ్యకి వెళ్ళారా? వెళ్ళారు. సో మీ కళ్ళతో కామాఖ్యలో ఏం చూశారండి? మీరు చూశాను. ఏం చూశారు? జంతుబల్లి. ఒకసారి కెమెరాకి చెప్పండి దయచేసి. ఎందుకు? నేను మీకోసం అంటలేను, జనాల కోసం అంటున్నానండి. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా, మీ ద్వారా చెప్తే నేను ఇంకా మీకు బాగుంటుంది. ఇప్పుడు మీరు కామాఖ్యలో ఏం చూశారు? నేను జంతుబల్లి చూశారు. ఖచ్చితంగా లిక్కర్ చూశారు. లిక్కర్ చూడలేదు. అంటే మీరు లోపలికి వెళ్ళి ఉంటారు, బయట నుండి చూసుంటారు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు లోపల టెంపుల్ క్లోజ్ చేస్తాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు లోపలికి వెళ్తే లిక్కర్ కనిపిస్తుంది. సో బలి చేసినటువంటి ఆ మాంసాన్ని తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి 12:30కు మనకు ప్రసాదం ఇచ్చేది భోగం అంటారు దాన్ని. ఆ భోగంలో పాలకూర పప్పులో మటన్ వేసి వండుతారు. నేను భోగం అయితే తీసుకోలేదు. అంటే అందరికి ఇవ్వరు ఫస్ట్. ఇప్పుడు అందరికి ఇవ్వరు. ఇప్పుడు తిరుపతిలో మెలుహోర అని సాయంత్రం 6ంటికి వెంకటేశ్వర స్వామి వారికి మిరియాలు వేసి మెలుహోర చేస్తారు. మిరియాలు చేస్తారు, మెలుహోర దాని పేరు. సో అందరికి రావాలని రూల్ ఏం లేదు. నేను అనేది కొంతమంది అదృష్టం బట్టి, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఆ టైంకి మీరు లేకపోవచ్చు. భోగం తెప్పించుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఎలాగైతే సత్యనారాయణ స్వామి వ్రతంలో వ్రత కథలో ప్రసాదం తినకపోతే డ్యామేజ్ జరుగుతుంది అని వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు, విన్నారు కదా? అట్లనే నేను నమ్మే కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత ప్రసాదంగా తీర్థంగా ఇచ్చే లిక్కరు, ప్రసాదంగా ఇచ్చే మటను తింటా అని దాని ఉద్దేశం తప్ప పొద్దున్న లేవంగానే మటను రోజు 2 కిలోలు జీవితంలో మీరు నాన్ వెజ్ తినరు అస్సలు క్వశ్చన్ లేదు. అది క్లారిటీ. అంటే అందరు అర్థం చేసుకున్నట్టు కూడా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చిన. సార్ మీరు అక్కడి నుంచి మీ ప్రస్థానం హైదరాబాద్ వరకు ఎలా సాగింది? ఎడ్యుకేషన్ అంతా అక్కడేనా? నేను 5వ తరగతి వరకు ఏలూరు అనేటువంటి ఊరు ఉంటుంది మా ఊరు పక్కన, అక్కడ చదివా. తర్వాత 6వ తరగతికి నేను గోమారం అని ప్రస్తుతము సునీత లక్ష్మారెడ్డి గారు అని ఉన్నారు కదా, మినిస్టర్ మనటి వర్క్ చేశారు, గుర్తున్నారు కదా? వాళ్ళ హస్బెండ్ లక్ష్మారెడ్డి గారు నా సీనియర్. చంద్రారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళు అక్కడ ఆయన పెద్ద. సో లక్ష్మారెడ్డి గారి నా సీనియర్ ఆయన. సో ఆ ఊర్లో నేను చదువుకున్నాను. నేను ఎప్పటి వరకు 9th వరకు చదువుకున్నప్పుడు ఆ టైంలోనే నేను 7th క్లాస్లోనే పూజా కార్యక్రమాలు చేసేవాడిని. అప్పటికి ఉపనయనం చేశారు. మా నాన్నగారు చనిపోతారని తెలిసి 6 నెలల ముందు ఉపనయనం చేశారు. 1987 శ్రావణ మాసంలో ఉపనయనం చేశారు. ఉత్తరాయణంలో సెప్టెంబర్లో చనిపోయారు, భాద్రపద మాసంలో నాన్నగారు. ఆయనకు తెలుసు జాతకాలు. సో ఆయనకు అర్థమై ఏం చేశారంటే నేను ఇంకా 6 నెలల కంటే ఎక్కువ బ్రతకను అని నాకు ఉపనయనం చేశారు. చేసింది అప్పుడే నేను 89 నుండి నా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. గుళ్ళో కాదు, సాకల్మెట్ల అని ఫారెస్ట్లో, నర్సాపూర్ ఫారెస్ట్లో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో నేను ఒక 5 years నేను పూజలు చేశాను ఎవ్రీ సాటర్డే. అలాగే సికింద్రాపూర్ అని చెప్పి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో 10 years పూజ చేశాను. అంటే వారాలే, ఓన్లీ సండే, ఇక్కడ సండే అక్కడ సాటర్డే. అట్లనే వినాయక చవితి పూజలు. తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యింది. 1987లో షిఫ్ట్ అయింది. పౌరోహిత్యం కూడా చేశారు. ఎక్కడ? మీ ఊర్లో? మా ఊర్లో పౌరోహిత్యం ఓన్లీ వినాయకుని పూజలే. అదే బయట అంటే ఓన్లీ వినాయకుడు. ఈ వినాయక నవరాత్రుల్లో వినాయకుడు పందిరిలో పూజలు చేయడము, నిమజ్జనానికి ట్రాక్టర్ ఎక్కి వెళ్ళి ట్రాక్టర్ ముందు కూర్చొని ఆరతి ఇచ్చడము. అంటే నా ఖర్చులు నేనే సంపాదించుకునేవాడిని. ఇక్కడ ఎందుకు చేస్తున్నాం ఇదంతా అంటే మన డబ్బులు, మన చదువు, మన ఖర్చు. మరి మీ ఫాదర్ గుడిలో చేసింది అది మీకు రాలేదా? అది కంటిన్యూ చెప్తా. ఎవరు అంటే తీసుకోవాలా ఎవరు అంటే అప్పుడు నేను చిన్నవాడిని కదా. నేను అప్పుడు మా నాన్నగారు చనిపోయేటప్పటికి నాకు 11 సంవత్సరాలు. ఓకే, నాకు 11 సంవత్సరాలు. సో నాకు అంత జ్ఞానం లేదు. 11 ఏళ్ళకి ఏం జ్ఞానం ఉంటుంది? అయినా సరే డబ్బు కోసం అని చెప్పి, తండ్రి చనిపోయినాడు, డబ్బు కోసం అని చెప్పి కష్టపడము, ఫారెస్ట్లో పూజ చేయడము, ఇక్కడే ఫారెస్ట్లో పూజ చేయడము, ఏదో అప్పుడు ఆ టైంలో ఆటానా రూపాయి అలా వస్తే లైఫ్ని లీడ్ చేయడము, 10th క్లాస్ వరకు లాక్కొచ్చడము. సో 9th క్లాస్ వరకు నేను అక్కడ లాక్కొచ్చా. 10th నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా, వచ్చేసా. ఇక్కడ హైదరాబాద్ డైరెక్ట్ షిఫ్ట్ అయిందే మా బ్రదర్ ఇళ్ళ దగ్గర షిఫ్ట్ అయినా. డైరెక్ట్ రావడమే అపోలో హాస్పిటల్కి ఎంటర్ అయినా. అపోలో హాస్పిటల్లో క్వార్టర్స్, అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్. అక్కడ ఏం చేసేవారు? అక్కడ మా బ్రదర్ ఇల్లా మా బావగారు ఆ టెంపుల్లో ప్రధాన అర్చకులు. అపోలో హాస్పిటల్ టెంపుల్లో. సో నేను చేసింది ఏంది, సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినా. ఇంకా ఫస్ట్ సినిమా ప్రాణ స్నేహితులు. నేను ఫస్ట్ ముహూర్తం పెట్టిన సినిమా. అక్కడ మొదలైన నా లైఫ్ 2008 యోగితో క్లోజ్ అయింది. సినిమా ఇండస్ట్రీ, యోగి సినిమా, ప్రభాస్ గారి సినిమా లాస్ట్ ముహూర్తం నేను పెట్టింది. ఉగాది నాడు 2008లో ఉగాది నాడు ప్రభాస్ గారు నటించిన యోగి సినిమా నేను పెట్టిన లాస్ట్ ముహూర్తం. సరైన ముహూర్తం పెట్టలేదు అండి దానికి. ఎందుకు? సినిమా పెద్దగా ఆడలేదు కదా. మేము ముహూర్తం పెట్టడం మీద సెన్స్ పూజ చేసినాం. పూజ వాళ్ళు రాజమండ్రి సిద్ధాంతం పెట్టించుకున్నారు.
ముహూర్తం సిద్ధాంతం పెట్టారు మీరు పెట్టలేదు. పూజ చేయడం నేను మాట్లాడుతున్నా. నేను పూజ చేయడం, లాస్ట్ ముహూర్తం పెట్టాను. ముహూర్తం పెట్టడం అంటే పూజ చేయించాను, కొబ్బరికాయ కొట్టించడం, ఓన్లీ పూజ చేయించారు. పూజల వరకే. ముహూర్తాలు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలన్నీ రాజమండ్రి సిద్ధాంతులు పెట్టేది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి కూడా చాలా మంది అక్కడే పెట్టుకుంటారు. పూజా కార్యక్రమాలు నిర్వహించడం వరకు చేయిస్తారు ఎవరో ఒకళ్ళు అనే దాంట్లో సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ జర్నలిస్టులకు కాకుండా 2005కు పూర్వం ఉన్న జర్నలిస్టులు అందరికీ వేణుస్వామి తెలుసు. వేణుస్వామి 1250 సినిమాలకు ముహూర్తాలు చేసినాడు, పూజలు చేశాడు. ముహూర్తాలు అంటే ముహూర్తం పెట్టడం కాదు, పూజలు చేశాడు. సో వేణుస్వామి రాత్రి వచ్చినవాడు కాదు. 91లో కోట విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ పంతులుగా పనిచేసిన, చెన్నారెడ్డి గారి పీరియడ్లో పనిచేసిన. 94లో చంద్రబాబు గవర్నమెంట్ ప్రోగ్రాంలు అంటే ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఇప్పుడు కేసీఆర్ గారి ప్రోగ్రాంలు అన్నిటికీ ఇక్కడ ఒక 2 బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళే వచ్చి చేస్తారు. ఓకే, అలాగా. అట్లా ఇప్పుడు చిత్రపురి కాలనీ ఓపెనింగ్ నేనే చేసిన. కావాలంటే మీరు చిత్రపురి కాలనీకి సంబంధించిన ఫోటోలలో నేను ఉంటాను. మీరు ఇప్పటి కూడా చూడు, శంకుస్థాపన కోట విభాస్కర్ రెడ్డి చేసినప్పుడు నేనే చేశా. చంద్రబాబు నాయుడు గారిని ఫైనాన్స్ మినిస్టర్ నేనే కూర్చోబెట్టిన సీట్లో, సెక్రటేరియట్లో 2 సార్లు సీఎంగా కూర్చోబెట్టిన. ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో ఆల్ హిందూ పేపర్ దగ్గర నుండి ఉదయం పేపర్లో నేను ఉంటా. సో పెద్ద వాళ్ళు పూజా కార్యక్రమాలు మీరే చేశారు. సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ అయితే 2 చేశా. సో మరి జ్యోతిష్యులకు ఎప్పుడు అన్నారు? 2008 యోగి సినిమా ప్రొడ్యూసర్ చంద్రప్రతాప్ రెడ్డి గారు చనిపోయారు. ఆ ముహూర్తం అయిపోయి సినిమా అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్లో ప్రజెంట్ ఒక పెద్ద సినిమా మాలు, ఒక ప్రజెంట్ 5 స్టార్ హోటల్ 2 ఆయన అండర్ కన్స్ట్రక్షను, ఆయన శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఒకరోజు 2008 ఫిబ్రవరి, ఐ థింక్ 2007లో ఇది వచ్చినట్టుంది, ఏది యోగి. 2008 ఫిబ్రవరిలో పొద్దున ఫిబ్రవరి 28 నాడు పొద్దున ఫోన్ చేశారు 5 గంటలకు. ఆయన ఫోన్ చేసి, స్వామి కాకి వచ్చి నా కారు కొట్టి చనిపోయింది ఆన్ ది స్పాట్, నన్ను ఏం చేయమంటారని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్గా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసి, మీరు ఎక్కడ ఆగొద్దండి, మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చేయండి, వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి అన్న. ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆయన ఇంట్లోకి వెళ్ళి, ఆయన ప్రశాసన్ నగర్ ఇక్కడే ఇప్పుడు మన ఆఫీస్కి ఎదురుగా డీజీపీ స్వర్ణజిత్ సేన్ గారి ఇంట్లో కిరాయికి ఉండేవాళ్ళు ఆయన అప్పుడు. సో నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన జాతకం చెప్తూ, సార్ మీరు ఒక 6 monthsలో చనిపోతారండి, సో దీనికి మనం రెమెడీ చేయాలండి అని చెప్పా. నేను ఈ మాట మాట్లాడుతుండగా వాళ్ళ ఆవిడ అలా డూప్లెక్స్ నుండి దిగుతూ వస్తూ నన్ను బండబూతులు తిట్టి నన్ను ఇంట్లో నుండి పంపించేసింది. నేను ఏం మాట్లాడకుండా నా పంచాంగం, నా బ్యాగ్ తీసుకొని, ల్యాప్టాప్ తీసుకొని చంకలో పెట్టుకొని నవ్వుకుంటూ బయటకు వచ్చేసాను. ఇది జరిగింది 2008 ఫిబ్రవరి 28వ తేదీ. ఆయన ఎగ్జాక్ట్గా అక్టోబర్ 28వ తేదీ నాడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. బెంగళూరు నుండి కడప వస్తూ బెంగళూరు దగ్గర కల్వర్టు కారు కొట్టింది, డ్రైవర్ బతికాడు, స్కోడా కారు, అదే కారులో యాక్సిడెంట్ అయింది. ఆయన ఒక్కడే చనిపోయాడు, డ్రైవర్కు దెబ్బ తగల. అప్పుడు నాకు అప్పటికి అయితే దీనికి ముందు ఏం జరిగిందంటే 2002లో మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారు 87లో. ఆయన జాబ్ తీసుకుందామనే ప్రయత్నంలో భాగంగా నేను ఏం చేశానంటే, నాతో పాటు తిరిగినటువంటి ఒక వ్యక్తి నన్ను మోసం చేసి అమెరికాకి వెళ్ళిపోయాడు, నన్ను చీట్ చేసి. నా ఇంట్లో నా తమ్ముడిలాగా తిరిగేటువంటి వ్యక్తి అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికాకి వెళ్ళిపోతే ఆ రోజు నేను మా ఇంట్లో బెడ్ మీద ఇట్లా రివర్స్లో పడుకొని నేను ఏడుస్తూ ఉన్నా. అంటే జనాలందరూ, మా ఊర్లో ఉన్న జనాలందరూ, వాడు అమెరికాకి వెళ్ళిపోయిండు, నీ లైఫ్ ఏంది, నువ్వు ఇంకా బిచ్చం అడుక్కోవాలా, నీ అంత వేస్ట్గా ఈ ప్రపంచంలో లేడు అని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేస్తున్న సందర్భంలో బాగా హ్యూమిలేట్ అయిపోయి బాధపడుతూ బెడ్ మీద పడుకొని ఏడుస్తున్న సందర్భంలో, అట్లీస్ట్ కనీసం గవర్నమెంట్ అన్న ఉద్యోగం కొట్టాలి, మా నాన్న ఉద్యోగం వదిలేసినాం కదా అని చెప్పేసి మేము 3 అన్నదమ్ములం. మా పెద్దన్న తెలుగు పండిటు, మా ఇంకో అన్న ఆయన బ్యాంకులో మేనేజరు, నేను గవర్నమెంట్ జాబ్ తీసుకుంటా అని చెప్పేసి ఇమీడియట్గా దాని మీద ప్రయత్నం చేసి మొత్తం మీద గవర్నమెంట్ జాబ్ ఓకే అయింది. జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ టెంపుల్లో ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వమన్నారు, అర్చకత్వం ఇవ్వమంటే ఇవ్వమన్నారు. సరే అని అంతా ఓకే అయింది. రేపు మార్నింగ్ వెళ్ళి సంతకం పెట్టాలి. ఈరోజు నేను డ్రాప్ అయినా, నాకు ఉద్యోగం వద్దు అని. నేను అప్పటికే సినిమా ఇండస్ట్రీలో పూజలు చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తున్నాను. 2,000 రూపాయలు ఇస్తారంట జీతం నాకు. రెండోది, నాకు శత్రువైనటువంటి ఎవడైతే అమెరికాకు వెళ్ళిపోయినాడో వాడి తండ్రి ఇక్కడ పూజారి. సో నేను రోజు వాడికి నమస్కారం పెట్టాలి. అంటే వాడి చేతి కింద పని చేస్తే నమస్కారం పెట్టాలి కదా. నేను వీడికి ఎందుకు నమస్కారం పెట్టాలి, నాకు నచ్చని పొలిటీషియన్కి ఎందుకు నమస్కారం పెట్టాలి అని చెప్పి ఇమీడియట్గా డ్రాప్ అయ్యి ఆ రోజు ఫిక్స్ అయింది ఏంటంటే, జనాలతోని నమస్కారం మా నాన్నగారికి జనాలు ఎలాగైతే పెట్టారో నేను కూడా జనాలతోని నమస్కారం పెట్టించుకోవాలంటే నేను ఇంకేదో చేయాలి, ఇవి కాదు నేను చేయాల్సింది. అంటే థింక్ బిగ్, చాలా పెద్దగా ఆలోచన చేయాలి. అంటే ఓకే, నాకు
జ్యోతిషం అనేది నాకు పర్ఫెక్ట్ అయింది. నేను ఆల్రెడీ 89 నుండి 2008 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ఒక 1250 సినిమాలకు నేను పూజా కార్యక్రమాలు నిర్వహించిన. చాలా సినిమాలకు సెట్ ఇన్ఛార్జ్గా పనిచేసిన. గోవింద సినిమాకు అన్నపూర్ణ స్టూడియోలో అశ్విన్ దత్ గారి సెట్ ఇన్ఛార్జ్గా పనిచేసిన. అన్నమయ్య సినిమాకు సెట్ ఇన్ఛార్జ్గా పనిచేసిన. తర్వాత చాలా పెద్ద పెద్ద కంపెనీలకు నేను అశ్విన్ దత్ గారిది మన శ్రీదేవి మూవీస్ వాళ్లకు చాలా పెద్ద మూవీస్కి నేను పనిచేసిన. మంచు ఫ్యామిలీకి నేను పనిచేసిన. ఇట్లా నేను కొన్ని చాలామందికి పనిచేసిన. అసలు ఈ జ్యోతిషం ఇప్పుడు నేర్చుకున్నారు? అదే ఇది నాన్నగారి ద్వారా నేర్చుకున్నది. తర్వాత కేరళకి వెళ్ళి నేర్చుకొని, మీ నాన్నగారి ద్వారా ముందు కొంత నేర్చుకున్నా 11 ఏళ్ల వరకు నేర్చుకొని నాన్నగారు రాసిన బుక్కులు చాలా రేర్ బుక్కులు. సో అక్కడి నుండి జ్యోతిష్యం మీద ఆ బుక్స్ స్టడీ చేసి, ఆ బుక్స్ తర్వాత కేరళకి వెళ్ళి కేరళలో నేర్చుకొని, అన్నిటికంటే కూడా రెమెడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను నేను. జ్యోతిష్యము ఎప్పుడైనా కానీ బుక్కిష్ నాలెడ్జ్తో జ్యోతిష్యం చెప్తే జనాలకు రీచ్ అవ్వదు. ఎందుకంటే కుజదోషం కొంచెం తంత్రం ఎక్కువ ఉంటుందేమో కదా. నా దాంట్లో మొత్తం వామాచారంలో తంత్రమే. రెండోది ఏంటంటే నేను ఎప్పుడు దేశకాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకుంటా. అంటే ఇండియాలో కుజదోషం పనిచేస్తుంది, అమెరికాలో పనిచేయదు. సో అందుకని దేశకాలమాన పరిస్థితులను బట్టి మనం జ్యోతిష్యం చెప్పాలి. ఆ మార్పు జనాల్లో లేదు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళలో లేదు, నాలో ఉంది. అంటే గ్రహాలు ఓన్లీ ఇండియాలో పనిచేస్తాయంటారా? అంతటా పనిచేస్తాయి, కానీ వాడు ఫీల్ అవ్వడు. కుజదోషం, అది కుజదోషం అని వాడు ఫీల్ అవ్వడు. ఇప్పుడు అమెరికాలో ఉండే ఇండియన్, నీకు చెప్తాను మీకు ఎగ్జాంపుల్. ఇక్కడ పల్లెటూరు ఒక వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్ జనరల్ స్టోర్లో 20 రూపాయలు, సినిమా థియేటర్లో 40 రూపాయలు, ఫ్లైట్లో 100 రూపాయలు, రాడిసన్ బ్లూ హోటల్లో 250 రూపాయలు, షాంగ్రీలా ఈరోస్ ఢిల్లీలో 500 రూపాయలు. ఒకటే వాటర్ బాటిల్ ప్లేస్ మారింది. ప్లేస్ మారినప్పుడు రేటు మారింది. ఎందుకు మారుతుంది? మారొద్దు కదా. అట్లా ఎందుకు మారింది అంటే దాని ప్లేసు. అట్లనే పల్లెటూర్లలో కుగ్రామంలో 11-20 ఇండ్లు ఉన్నటువంటి ఊర్లో డివోర్స్ అయితే అది పెద్ద సబ్జెక్టు. అదే అమలాపురం లాంటి విలేజ్కి వచ్చి డివోర్స్ అయ్యేటప్పటికి దాని తీవ్రత తగ్గుతుంది. అదే హైదరాబాద్కి వచ్చేటప్పటికి తీవ్రత 10% కూడా ఉండదు. అంటే మాట్లాడుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. అంటే కుజదోషం ఉంటుంది, కుజదోషం వల్ల ఫలితం ఉంటుంది, కానీ దాని గురించి మాట్లాడుకోరు, ఫీల్ అవ్వరు. అంతే కదా మీరు చెప్పేది. అంతే. అమెరికాలో కుజదోషం పనిచేయకపోవడం కాదు, అంతటా పనిచేస్తుంది. గ్రహాలు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తాయి. కానీ నేను మాట్లాడేది వాడు ఫీల్ అవ్వడు. ఎందుకంటే వాడు 10 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. వాడు ఇప్పుడు అమెరికాలో పిల్లల్ని 12 ఏళ్లకే మెడలు బట్టి బయట నొక్కుతారు 14 ఏళ్లకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలినాటిసనో లేకపోతే శనిదోషం ఉందనుకోండి, అక్కడ కూడా వాడు ఫీల్ అవ్వాల్సిందే కదా. 100%. కానీ వాడు ఫీల్ అవుతాడా కాడనేది వేరే విషయం. ఇప్పుడు రాహుకేతు దోషం ఉందనుకోండి, ఇప్పుడు గ్రహాలకి అటు ఇటు రాహు ఉండి నొక్కినప్పుడు అమెరికాలోనే సరే వాడు బాధపడాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాడు ఆ దోషాన్ని అనుభవించాల్సిందే కదా. అది కానీ వాళ్ళ రియాక్షన్ అనేది అంత ఉండదు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాదులో 180 స్పీడ్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అమెరికాలో జరిగే యాక్సిడెంట్లో బ్రతకడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కారణం ఏంటి అంటే అమెరికాలో యాక్సిడెంట్ అయ్యే అవకాశం రేషియో తక్కువ, తగిలితే ఎగిరిపోతారు. కేరళలో ఎక్కడ నేర్చుకున్నారు? కేరళలో చోటానెక్కర్. అక్కడ గురువు ఉన్నాడు. జ్యోతిష్యము నేర్చుకోవడంతో పాటు తంత్ర మార్గానికి సంబంధించినటువంటి క్రియలు నేను ఎక్కువగా తంత్రం నేర్చుకున్నారు కేరళకి వెళ్ళి. నేర్చుకున్నా, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. దాన్ని నేను 2008 నుండి 14 వరకే ఇంప్లిమెంట్ చేసిన. 14 తర్వాత వామాచారానికి వెళ్ళిపోయినా. మొత్తం వామాచారానికి వెళ్ళిపోయి కామాఖ్యలో నేర్చుకున్నా. ఓన్లీ కామాఖ్యనే. కామాఖ్యలో ఫస్ట్ గురుముత మంత్రసిద్ధి తీసుకొని రాజశ్యామల తీసుకొని అక్కడ నుండి నేను దశమహావిద్యలకు సంబంధించిన పూజలను స్టార్ట్ చేసిన. 2014 ఎండింగ్ నుండి నేను స్టార్ట్ చేసిన. 2015 అనుకోండి దశమహావిద్యలు మొత్తం దశమహావిద్యలు చేయిస్తాను నేను. సో చేయించడం ఇన్ ద సెన్స్ ఎట్లయితే ఒక మామూలు మనిషి ఛానల్ పెట్టి నడిపించో, ఎట్లయితే ఒక వంటరానోడు హోటల్ పెట్టి నడిపించో, అట్లనే నేను సూపర్వైజింగ్ చేస్తాను. ప్రోగ్రామ్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం నేను కమాండ్ చేస్తాను. చేయడానికి పిల్లలు ఉంటారు, మంత్రం చదవడానికి మంత్రగాళ్ళు ఉంటారు, పిలుచుకుంటారు. నా దగ్గర బ్యాచ్ ఉంటుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంక మంత్రం కూడా రాదు అంటారు చాలామంది. ఇప్పుడు ఎట్లయితే ఒక ఛానల్ ఓనర్ జర్నలిస్ట్ కాదు కదా, ఒక హాస్పిటల్ డాక్టర్ కాదు కదా, అట్లనే ఒక దేవాలయం కట్టినోడికి మంత్రాలు రావాల్సిన పని లేదు కదా అని జనరల్గా చెప్తున్నా. మీకు తెలిసిన రెమెడీలు మీ మనుషులను పెట్టి దగ్గరుండి చేయిస్తారు. ఎగ్జాక్ట్గా. సో నేను చేయాల్సిన పని లేదు. అట్లా నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ 2015 నుండి వామాచారంలోకి వచ్చిన. మొత్తం టోటల్ వామాచారం. మామూలుగా పౌరోహిత్యం వచ్చా నాకు? నేను హైయెస్ట్ పెయిడ్
సత్యనారాయణ స్వామి వ్రతం తీసుకుంది నేను ఒక్కడనే. ఎల్వి ప్రసాద్ గారి ఇంట్లో లేదు చెప్తున్నా, చెప్పాలి కదా. కాదు దానికి రీజన్ ఉంది. మీరు ఇందాక వాటర్ బాటిల్ చెప్పినట్టు ఒకళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే 10 రూపాయలు ఇవ్వచ్చు. కాదు అట్లా కాదు, అది గొప్పలు చెప్పట్లా. ఎల్వి ప్రసాద్ గారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే 91 సంవత్సరంలో 250 రూపాయలు ఇచ్చారు. చాలా పెద్ద విషయం అది, చాలా పెద్ద విషయం. అంటే 50 రూపాయలు ఉండేది అప్పుడు. 50 ఎక్కడండి, 11 రూపాయలు. ఆ రోజు ఆయన 250 ఇచ్చారు. ఆయన గొప్పగా చెప్పుకుంటున్నా, ఆయన గురించి చెప్తున్నా నేను నాకు ఇచ్చారంట అనట్లా. అంటే మీకు సత్యనారాయణ వ్రతం, గణేష్ పూజలు, నేను సత్యనారాయణ వ్రతాలు, వినాయక చవితి పూజలు, గృహప్రవేశాల వరకు నేను నా ఓన్గా చేయిస్తా. అంటే నేను మంత్రం చదివి చేయిస్తాను. కానీ మంత్రం ఒకసారి వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోదు కదా. మీకు మంత్రం వచ్చిందా, గృహప్రవేశం చేయించడం వచ్చిన తర్వాత పుణ్యవచనం వచ్చినట్టే, గణపతి పూజ వచ్చినట్టే గృహప్రవేశం చేసి నేను పురోహితంలో గృహప్రవేశం వరకు చేయించగలిగినటువంటి స్థాయి నాది. అంతకంటే ఎక్కువ చేయించలేను. ఇప్పుడు అవి కూడా చేయించలేను, ఎందుకంటే మొత్తం మర్చిపోయా. మొత్తానికి మీరు బేసిక్గా పురోహితుడు. ఇప్పుడు జాతకాలు చెప్తున్నారు. 100% పురోహితుడే. పురోహితుడు అంటే వాట్ ఇస్ ద మీనింగ్? పురోహితాన్ని కోరుకునేవాడు. ఇప్పుడు జాతకంలో కొన్ని కీలక విషయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఎవరు, ఆయన పెద్ద ఆయన త్వరలో 6 నెలలు పోతారు, మీరు రెమెడీ చేద్దామని చెప్పారు కదా చంద్రప్రతాప్ రెడ్డి గారు. అలా చెబుతారా? మీకు ప్రాణగండం ఉంది అని చెప్తారా? వ్యక్తిగతంగా డైరెక్ట్గా నా గురించి తెలిసిన వాడికి అయితే నేను అలాగే చెప్తాను. ఎందుకంటే నా మెంటాలిటీ ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి, నాతో ట్రావెల్ చేస్తారు కాబట్టి. అది కరెక్ట్ విధానం అంటారు. అది 100% కరెక్ట్ విధానమే. మస్కా కొట్టే అలవాటు నాకు లేదు కదా. మస్కా కాదే, ఇప్పుడు మిమ్మల్ని మస్కా కొట్టమని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరు పోతారని చెప్పడం వేరు, మీకు ప్రాణగండం ఉందని చెప్పడం వేరు. ఆ వ్యక్తిని బట్టి మాట్లాడతా నేను. ఆ వ్యక్తి తీసుకునే విధానాన్ని బట్టి మాట్లాడతా. ఇప్పుడు పురోహితం కోరేవాడు, పురోహితుని కాదు నేను, ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజీలో కూడా జెన్యూన్గా నెగిటివ్ చెప్పమని చెప్పే ఆస్ట్రాలజర్. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి జ్యోతిష్ శాస్త్రంలో ఒకళ్ళ జ్యోతిష్యం ఇంకొకరికి చెప్పకూడదు. అది పనికిమాలిన మాట. అది పనికిమాలిన మాట. ఎందుకని పనికిమాలిన మాట? అది ఎందుకంటే చేతగారుడు మాట్లాడతాడు. అది మింగలేక మంగళవారం అంటారు. చేతగాను వినండి, చేతగాక చెప్పారు. ఎందుకు చెప్పొద్దు? బరాబర్ చెప్తారు. ఇప్పుడు మీ దగ్గరికి 15,000 మంది క్లయింట్స్ వచ్చారు. వినండి. ఒక వ్యక్తి జాతకం ఇంకొకళ్ళకి చెప్పొద్దు అనే శాస్త్రము వాడి లిమిట్ను బట్టి, వాడి ఐక్యూ లెవెల్ను బట్టి, వాడికి ఉన్న దమ్మును బట్టి ఉంటుంది. మీ దగ్గర జరుగుతుంది అని చెప్పగలిగిన దమ్ముంటే మీరు చెప్పొచ్చు. నన్ను చెప్పనియండి, నన్ను కంప్లీట్ చేయనియండి. ఎవరి జాతకం ఎవరికి చెప్పొద్దు? ఇక్కడ దమ్ము క్వశ్చన్ కాదు. ఎవరి జాతకం ఎవరికి చెప్పొద్దు? నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న. కాదు, ఇక్కడ దమ్ము క్వశ్చన్ కాదు. వ్యక్తిగత గోప్యత అనేది ఒకటి. ఎందుకుంటది? అది వాడు కోరుకున్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర అది వాడు కోరుకున్నప్పుడు ఉంటుంది. 4-5 క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చారు. అదే అండి, వాడేమి నా జాతకం అందరికీ చెప్పడు కదా. అదే చెప్తున్నా నేను. వ్యక్తిగత గోప్యత కోరుకున్న వాడికి ఉంటుంది అని చెప్తున్నా. ఉండదు, అట్లా ఉండదు. కొంతమంది నా గురించి వీడియో నాది పెట్టండి అని చెప్తారు. నా జాతకం దేశం అందరికీ చెప్తారండి పొలిటీషియన్లు. మీరు అనకపోవచ్చు పొలిటీషియన్ అంటాడు. నా జాతకం అందరికి చెప్పాను. ఎస్ సార్, నాకు తెలిసి ఎవడు కూడా వాడి వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టుకోవాలని అనుకోడు. మీరు అనుకుంటారు అట్లా? యూ అండ్ మీ. ఓకే, మీరు ప్రశ్న అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. నేనేమంటానంటే, జ్యోతిష్యంలో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఏమున్నాయి. ఎవరు చెప్పిండు? ఎందుకు లేవు? మీరు వేరే వాడికి జ్యోతిష్యం రాశారంటున్నారు కదా గ్రంథాలు. దాంట్లో ఎక్కడ అది చెప్పండి, ప్రామాణికం చెప్పాలి కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. సర్వార్థ చంద్రికలో ఉందా, లాల్ కితాబ్లో ఉందా, దేంట్లో ఉంది అనేది చెప్పాలి కదా. ఇప్పుడు మోరల్స్, ఎథిక్స్ అనేవి వాళ్ళ స్థాయిని బట్టి వస్తాయి. వాళ్ళు తీసుకునేటువంటి దాన్ని జనరేషన్ బట్టి మారుతాయి. ఇవాళ ఏనండి, ఇవాళ ఇంటర్వ్యూలు చేయడం స్థానంలో ఇంటరాగేషన్ చేస్తున్న సందర్భం జర్నలిస్టుల పేరుతో. రైట్. మీరు ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు వైవిఎస్ చౌదరిని మీరే అడిగిన ప్రశ్న ఏంటంటే, జానకిరామ్ కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అంటే వాళ్ళ వంశస్థులు అందరి పర్మిషన్ తీసుకున్నారని మీరు అడిగారు. ఎందుకు తీసుకుంటారండి? నన్ను అడగ, నాకు ఆన్సర్ చెప్పండి. ఇది కట్ చేయొద్దు, ఇది కట్ చేయొద్దు. వినండి, ఇది కట్ చేయొద్దు. వినండి. మీరు మాట్లాడిన దాంట్లో కానీ, నేను మాట్లాడిన దాంట్లో కానీ ఒక సెకండ్ కూడా ఇక్కడ వినండి. సో మీరు నిజంగా జర్నలిజం చేస్తున్నారా? అసలు ఎవరన్నా సినిమా ఇండస్ట్రీ నేను బెట్టు కడదాము, మనం వెళ్దాము, నేను నిజంగా సినిమా ముహూర్తాలు పెట్టకుండా, అంటే పూజలు చేయకుండా, నేను 89 నుండి ఇండస్ట్రీలో లేకున్నా, నేను నా దుకాణం పని చేసి నేను ఈ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతా అంటే, మీరు ఈ జనరేషన్ జర్నలిస్ట్లకు తెలియదు కదా నేను ఎవరో. వీళ్ళు ఏంటంటే రాత్రి నేను వచ్చినా అనుకుంటారు కదా, వదిలేద్దాం. రెండవది,
మీరు అడిగిన ప్రశ్న ఏం అవసరం ఉందండి? వైవిఎ చౌదరి గారు మీకు భయపడతారు కాబట్టి జర్నలిస్టులకు అందరు మూసుకొని ఆయన నెత్తినోరు కోసుకొని అన్న మనం ఇద్దరం కలిసి ప్రసాద్ ల్యాబ్లో సినిమాలు చూస్తామన్నా ఐమాక్స్లో. నేను ఐమాక్స్లో 2019 వరకు ప్రతి సినిమా నేను చూసేవాడిని. నన్ను మీరు ఎన్నిసార్లు చూసారో నాకు తెలియదు. ప్రతి సినిమా మార్నింగ్ 8:45కి వచ్చేవాడిని. నేను రివ్యూ ఇచ్చేవాడిని. అంటే ఏ రివ్యూ ఈ టీవీలలోకి వచ్చి సినిమా ఇండస్ట్రీ నాశనం అయ్యే రివ్యూ కాదు, మనం ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకునే రివ్యూస్ మాట్లాడుకునేవాడిని. నేను చెప్పేవాడిని, అందరితో మాట్లాడుకునేవాడిని, ఇంక్లూడింగ్ వైవిఎ చౌదరి, ఇంక్లూడింగ్ దిల్ రాజు, అందరం కలిసి సినిమా చూసేవాళ్ళం. వెళ్ళట్లేదు చెప్పనియండి. సో మీరు ఇవాళ ఆ ప్రశ్న అడగడం ఎంతవరకు సమంజసం? రెండవది నేను జాతకం చెప్తే మనోభావాలు దెబ్బతింటే ఒక అమ్మాయి మీ పక్కన కూర్చొని అనన్య నాగళ్లను మీరు కమిట్మెంట్ సంతకం పెట్టినప్పుడే ఇస్తారట కదా. మీరు ఇంటర్వ్యూలో ఉన్నారా లేరా నాకు అనవసరము. మీతో పనిచేసే ఒక అమ్మాయి అనన్య నాగళ్ళ హీరోయిన్, అదే ఎట్లా అంటారు? తప్పు. ప్రొఫెషన్ మీదే కదా, మీ ప్రొఫెషనే కదా, మీ ప్రొఫెషనే కదా, మీ ప్రొఫెషనే కదా. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ నేను అందుకని నేను కంప్లీట్ చేశాక నేను కంప్లీట్ చేశాక నేను చెప్పే పాయింట్ ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులను మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి వ్యవహారాల్లో భాగంగా ఎలాగైతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కొత్త కొత్త ప్రశ్నలు ఎత్తుకొచ్చి మరీ అడుగుతున్నారో, ఎలాగైతే నేను కూడా అలాగే రోడ్డు మీద వ్యవహారం చేసేవాడి జాతకాన్ని మాత్రమే సోషల్ మీడియాలో చెప్తున్నా. అంటే పబ్లిక్ ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ రోడ్డు మీద సంసారం చేసేవాడి మాత్రమే. మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారా మీకు? వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసారా మీరు సోషల్ మీడియాలో పెట్టారా వాళ్ళ ఎంగేజ్మెంట్? మరి ఇప్పుడు నేను చెప్పే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టుకుంటారుగా. మరి వాళ్ళు పెట్టినప్పుడు నేను పెడితే ఏమైంది? అంటే ఇంకోటి నేనేమన్నా నాశనం కావాలని చెప్పి అంటే మీ ఉద్దేశం వాళ్ళ లైఫ్ని వాళ్ళు పబ్లిక్లో పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళ జాతకాన్ని పబ్లిక్లో పెడుతున్నాను. ఎస్, దట్ ఈజ్ యువర్ ఆర్గ్యుమెంట్. ఎస్, దట్ ఈజ్ బికాస్ ఆఫ్ నా పిఆర్ పెంచుకోవడానికి. మీ పిఆర్ పెంచుకోవడం ధైర్యంగా చెప్తున్నా. కానీ అయిపోయింది, ఆ పిఆర్ పెంచుకునే స్థాయి అయిపోయింది. ఇప్పుడు ఇంకక్కర్లేదు. మీ వల్ల మీరు కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను మారడానికి. నేను మారా. వెరీ గుడ్. ఎందుకు మారా అంటే నా స్థాయి ఏందో నాకు తెలియజేసిన వాళ్ళలో మీరొక్కరు. ఎందుకంటే ఇక మీదట తెలుగు లెవెల్ కాదు నాది, సందీప్ రెడ్డి వంగాలాగా పాన్ ఇండియా లెవెల్ అనేది గుర్తు చేసిన దాంట్లో మీరొకరు. దీనికి నా మంగళాకాంక్షలు మీకు. ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ది రీజన్. కాబట్టి నేను మారి నెక్స్ట్ తెలుగు వాళ్ళ గురించి చెప్పట్లా. ఇక మీదట తెలుగులో ఉన్న పబ్లిక్ ఫిగర్స్ని వాళ్ళ లైఫ్ని పబ్లిక్లో పెట్టుకునే వాళ్ళ గురించి మీరు ఇప్పుడు మాట్లాడరు. అది పొలిటీషియన్ అవ్వచ్చు, ఓకే, సినిమా వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది క్లయింట్లు రావడం చూశాను. ఎప్పుడు ఇవాళ మీరు ఎంతసేపు వెయిట్ చేశారు? ఆల్మోస్ట్ ఒక 40 minutes చేశారు కదా. నేను ఏం పని చేస్తున్నా అప్పుడు? మీరు లోపల మీ క్లయింట్స్తో వాళ్ళకి క్లయింట్లతోనే చెప్తున్నా కదా. అవును రైట్. అవును. మీరు కంప్లైంట్ ఇచ్చిన నాటికి ఇవాళకి నా లైఫ్ ఏమైనా మారిందా? ఏం మారలేదు, ఇంకా పెరిగింది. అవును, అదే లేదా జనరల్గా మాట్లాడుతున్నా. నాకెక్కడా లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే నా పని నేను చేసుకుంటున్నా కదా, ఇంకా నాకేం తేడా ఉంది? నేనేది వీళ్ళకి ఏంటి మీరు అంటే వాళ్ళు తీసుకొస్తారా? వాళ్ళు ఎస్ట్రాలజీ తీసుకొస్తారా? డేట్ ఆఫ్ బర్త్, టైము తెస్తారు. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, మీ గురించి కాదు నా గురించి అడుగుతున్నా. ఇక్కడ ఎక్కడన్నా వేణుస్వామి అనే నేమ్ ప్లేట్ మీరు చూసిరా? వేణుస్వామి లేదు. మీరు ఎత్తుక్కుంటే వచ్చారు నా ఆఫీస్కి, కనీసం ఎవడన్నా మీకు గైడెన్స్ ఇచ్చిండా? లేదు. అదే నేను అనేది కాదు అంటే కొన్ని క్లారిటీస్ మీ ద్వారా. మూర్తి గారు వినండి, మూర్తి గారు మీరు వినండి, వేరే వాళ్ళ మీద కంటే మీ మీద నాకు అభిమానం ఎక్కువ. బికాజ్ ఆఫ్ యువర్ ట్రెండ్ ఈజ్ డిఫరెంట్. మీరు చేసే విధానం చాలా నచ్చుతుంది. అందుకని నేను చెప్పాలనుకున్న పాయింట్లు మీ ద్వారా చెప్పించుకుంటే ఐ ఫీల్ బెటర్. మీ లివింగు, మీ లైఫ్, వే ఆఫ్ డీలింగ్ అవన్నీ నేను కళ్ళతో చూశాను. నాకు హ్యాపీ, మీ ద్వారా చెప్పిస్తే హ్యాపీ అని అంతా మేము చేయలేదు. నేను అడుగుతున్నానంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొస్తే మీరు అప్పటికప్పుడు చక్రం వేస్తారా? ఇమ్మీడియట్గా. అంటే త్రూ కంప్యూటర్ వేస్తారా? హ్యాండ్ చేతి మీద రాసిస్తా, లెటర్ హెడ్లోనే రాసిస్తా. కంప్యూటర్ను దేనికి వాడతాము? సౌలభ్యత కోసం వాడతాము. ఇప్పుడు మామూలుగా ప్లేస్ ఆఫ్ బర్త్ కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు, అంతే. ఫీడ్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ జాతకాన్ని విశ్లేషిస్తూ నేను ఓన్గా జనరల్గా చాలామంది జ్యోతిష్కులు, చాలామంది అందరూ వేణుస్వామి తప్ప డైరెక్ట్గా ప్రింటౌటే ఇస్తారు మీకు. నేను ప్రింటౌట్ ఇయ్యను. నా చేతి ద్వారా నా స్వదస్తూరితో వాళ్ళ పేరుతో, వాళ్ళ నక్షత్రము, వాళ్ళు పుట్టిన లగ్నము, వాళ్ళ లక్కీ నెంబరు, వాళ్ళకు పనికొచ్చే రాయి ప్లస్ కుండలి వేసి
వాళ్ళతో ఇంతవరకు రాసి మిగిలింది మొత్తం డిస్కస్ చేస్తా. బ్యాడు గుడ్డు మంచి కూడా చెప్తా. మంచి 90% చెప్తా, 10% చెడు చెప్తా. ఆ చెడులో మేజర్ పాయింట్సే ఉంటాయి. యాక్సిడెంట్ కానీ, హెల్త్ కాన్షియస్ కానీ, అలాంటివి కొన్ని మేజర్ అని చెప్పి. అంటే యూజువల్గా అయితే నాకు తెలిసినంత వరకు సపోజ్ ఎవరైనా మీ దగ్గర ఒక జ్యోతిష దగ్గరికి ఎవరైనా వచ్చి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ 3 చెప్తే కుండలి సొంతంగానో, పూర్వం సొంతంగా వేసేవారు, ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్లో జనరేట్ చేసేసి ముందు రాసులు పొజిషన్ చూస్తారు. లగ్నం అంటే అదే కదా. అదే చూసిన తర్వాత దశలు, అంతర్దశలు, ప్రవి అంతర్దశలు, దశలు ఇవన్నీ చూస్తాము. సో వాటిని బేస్ చేసింది చెప్తారు మీరు వాళ్ళకి. అదే ఎవ్వరు చూసిన ప్రపంచంలో అదే. హైదరాబాద్లో పనిచేసేటువంటి ఒక అడ్వకేటు నెల మొత్తము సంపాదించి కష్టపడితే 10,000. ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేటు చంద్రబాబు నాయుడు గారి కేసులో వాదించిన ఆయనకు గంటకు 70 లక్షలు. గంటకు 70 లక్షలు. అందరు చదివేది అదే జ్యోతిష శాస్త్రము, అందరు చదివేది అదే లా. మనం దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, మన లైఫ్ను మనం ఎట్లా తీసుకుంటున్నాము. మూర్తి గారు ఊర్లో పుట్టిన వాళ్ళంతా ఇవాళ వచ్చి తోపులు అయిపోలే ఇండస్ట్రీలో. అర్థమైందా? మూర్తి గారి లాంటి జర్నలిస్టుల పేరుతోని వేద వ్యవహారాలు చేసే వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు తప్ప మూర్తి గారు లాంటి పేరు రాలే. మూర్తి గారు లాంటి పేరు రావడానికి మూర్తి గారు అడిగిన ప్రశ్నలు సహకరిస్తాయి, మూర్తి గారు తీసుకున్న నిర్ణయాలు సహకరిస్తాయి. అట్లనే వేణుస్వామి జ్యోతిష్యం స్థాయికి వచ్చి ఈ లెవెల్లో జనాల్లోకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అంటే జ్యోతిష్యం అంటే వేణుస్వామి అనడానికి వేణుస్వామి చాలామందితో దక్కముక్కీలు తిని, చాలామందితో దొబ్బులు తిని, చాలామందితో టార్గెట్ కాబడిన తర్వాత ఈ స్థాయికి వస్తాడు. బాగా సాన పెట్టబడ్డారు. నన్ను జనాలు మీరు బాంబే వెళ్ళిరా? బాంబే వెళ్తే బాంబే ట్రైన్ ఎక్కితే వాళ్ళే దించుతారు, వాళ్ళే ఎక్కిస్తారు. అవును, మనం దిగాల్సిన పని లేదు. అట్లనే నన్ను కూడా నా శత్రువులు నన్ను రఫ్గా తయారు చేసారు, నన్ను రాడదేల్చేటట్టు చేసారు. అంటే అన్నిటికీ సిద్ధం. మీరు నమ్ముతారో నమ్మరో, చుట్టూ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, డెత్కు కూడా భయపడ నేను. డెత్ అనేది నా దృష్టిలో చావు అనేది మనం చచ్చిపోయిన తర్వాత మన పక్కింటోడు వచ్చి ఛాయలు ఇస్తాడు. తెల్లారి నుండి అంతా నార్మల్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ అంతా నార్మల్ ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. అంటే ప్రతి మాట మాట్లాడతారు కానీ డర్రు. చావు అనగానే డర్రు. మనకు డర్రు లేదు, డుర్రు లేదు. పొమ్మంటే పోతాం 10 నిమిషాలలో. అంటే బికాజ్ ఆఫ్ ఎంజాయ్ చేసినాం లైఫ్ను, అన్నీ చూసినాం. చిన్న తనంలోనే తండ్రి పోయిండు, కష్టపడ్డాము, ఫైనాన్షియల్గా ఎదిగినాము, కష్టపడ్డాం సినిమా ఇండస్ట్రీలో. ఇవాళ జ్యోతిష్కులమైనాము, టఫ్ అయినాము, అందరితోని 10 మందితోని తిట్టించుకున్నాము, 10 మందితోని పొగిడించుకున్నాము, సమాజంలో అన్ని రకాల టఫ్ అయినాము. ఇప్పుడు వాళ్ళకి దశలు అంతర్దశలు చెప్పేటప్పుడు కొన్ని అంశాల్లో ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు లిమిటెడ్గా ఫలానా పెళ్ళి, లేకపోతే ఇంకోటి ఉద్యోగం, లేకపోతే ఇవే ఆరోగ్యం, ఇవే చెప్తారా? అంటే ముఖ్యమైనవి. టోటల్ జాతకం ఎలా ఉందో చెప్తారా? టోటల్ జాతకము పర్సనల్, నా మీద పర్సనల్ రెస్పాండ్ అయ్యే వ్యక్తులు ఉంటారు. అంటే నాతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే వ్యక్తులు ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మన ఇద్దరం ఇవాళ కలిసినాం, మన రిలేషన్ రాబోయే 10 ఏళ్ళు ఎట్లుంటుంది అనేది మన ఇద్దరి అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు రేపొద్దున నా జ్యోతిష్యం నచ్చి నా దగ్గర విషయం ఉంది అనుకుంటే, మీరు ఏదో బ్లైండ్గా నా టీవీలో చెప్పే వాటినో, సోషల్ మీడియాలో నేను వాగే వాటినో చూసి మీరు నన్ను నమ్మరు. నాతోని మాట్లాడిన తర్వాత ఇంకో విషయం చెప్తా మీకు ఇంకో విషయం చెప్పాలి. మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఉదాహరణ, మీరు ఒక తోప్ పొలిటీషియన్ పక్క రాష్ట్రంలో, సపోజ్ కర్ణాటకలో మీరు కింగ్ అనుకుందాం. ఫస్ట్ మీరు నన్ను పిలిచి మీ జాతకం చెప్పించుకోగానే మీరు ఏం చేస్తారంటే, కల్ సుబా ఫిరావు అంటారు, రేపు పొద్దున మళ్ళీ రమ్మంటారు. వచ్చిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ కూర్చున్నాక, ఈరోజు మీరు ఒకరే కూర్చుంటారు, రేపు పొద్దున మీ పక్కన ఇంకో 2 వస్తారు. వాళ్ళిద్దరు ఈ పక్కన కూర్చుంటారు, మీరు ఇక్కడ కూర్చుంటారు. ఆ వేణుస్వామి గారు బోలో అంటారు, నేను జాతకం చెప్తా ఉంటా. మీతో పాటు వాళ్ళిద్దరు వింటుంటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మేరా దోస్తే అంటాడు, లేదా ఇంకేదో అంటాడు. మొత్తం జాతకం చెప్పిన తర్వాత ఆ రోజు నాతో ఏం మాట్లాడకుండా నెక్స్ట్ డే మళ్ళీ పిలిచి నిన్న మీరు చెప్పిన జాతకము చెప్పినప్పుడు నా పక్కన కూర్చుంది 2 గోల్డ్ మెడలిస్టులు, ఆస్ట్రాలజర్స్ నాకు అర్థమైంది అని చెప్పి అప్పుడు కంప్లీట్ చేసి, నిజంగా నీ దగ్గర విషయం ఉంది అని కంక్లూడ్ చేసుకుంటాడు. నువ్వు చస్తావు అనగానే, నువ్వు చస్తావు, నీకు యాక్సిడెంట్ అవుతుంది అనగానే ఫస్ట్ క్వశ్చను, అరే వేణుస్వామిగా దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నావురా నా కొడక? దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నావురా? డివోర్స్ అవుతుంది అంటున్నావు, దేన్ని బేస్ చేసుకొని అవుతుందిరా నా కొడక? నోటికొచ్చింది వాగుతున్నావారా నా కొడక అని నాకు గల్లా పట్టుకుంటారు. నేను అప్పుడు చెప్తా, నాయన నీ బిడ్డకు 6వ స్థానంలో గురువు ఉన్నాడు, శుక్రుడు రావు కలిసి 12లో ఉన్నారు, వంశభ్రష్టత్వం ఉంది, నీ దగ్గర 5,000 కోట్లు ఉంది కానీ నీ బిడ్డ మెకానిక్ గంతో పోతుంది, సో జాగ్రత్త పడు,
అని చెప్పి క్లారిటీ ఇస్తా. ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆయనకు ఒక క్లారిటీ వచ్చి, ఆయనకు గ్రహాల గురించి తెలియదు కాబట్టి ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్ని పక్కన పెట్టుకొని వేణుస్వామి గారు చెప్పేది కరెక్టా కాదా మీరు నాకు ఆన్సర్ చేయండి అని కూర్చోబెడితే, వాళ్లకు లేని ధైర్యం నాకు ఉంది కాబట్టి ఆ వ్యక్తితోని, ఎందుకంటే ఆ వ్యక్తి తోపని ఆ జ్యోతిష్కులు భావిస్తున్నారు. కానీ వేణుస్వామికి మీరు చెప్పేది సూర్యాంశమానమా చంద్రాంశమానమా? మనది సౌత్ ఇండియా దేనికి వస్తుంది? అదండి, ఇది వాళ్ళ రెండు ప్రాక్టీస్ చేస్తారు. తప్పు 100% తప్పు. సౌత్ ఇండియా మీరు అడిగిన ప్రశ్నే తప్పు. సౌత్ ఇండియా మొత్తం చాంద్రమానం ప్రకారం నడుస్తుంది, నార్త్ ఇండియా మొత్తం సౌరమానం ప్రకారం నడుస్తుంది. కానీ మన వివి రావు లాంటి వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకునే పద్ధతి. ఇప్పుడు మనము చాంద్రమానం ప్రకారం మనం చెప్పే సంకల్పం కూడా చాంద్రమానమే. గుర్తున్నంత వరకు సౌత్ ఇండియాకి కాదు, మన తెలుగు రాష్ట్రాలకి వివి రావు గారు సూర్యాంశమానం సరే అదే చెప్తున్నా అండి, ఆయన ఇష్టం, అది ఆయన ప్రయత్నం. తర్వాత నార్త్ నుంచి మెల్లిగా అందరూ కూడా సూర్యాంశమానం, ఎందుకంటే యాక్యురసీలో కొంచెం నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. మీరేమంటారు? యాక్యురసీ సూర్యాంశమానం యాక్యురసీ అంటే చంద్రాంశమానం? ఎవరు ఏది చెప్పినా అల్టిమేట్గా మనం డెవలప్ అయినమా కాలేదా అనేది ముఖ్యం. మనము మన లెవెల్ను మనము కాంపిటీషన్లో, మీ డెవలప్మెంట్ మీ లెవెల్ కాదండి. నేను జ్యోతిష్యం గురించే మాట్లాడుతున్నా. నేను వ్యక్తిగతంగా నేను అనే పాయింట్ మూర్తి గారు సరిగ్గా అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా అంటే 30 ఏళ్ల కింద ఉన్న జర్నలిజానికి ఇవాళకి సమానమైనటువంటి సేమ్ అట్లనే ఉందా మీడియాలో? నేను కూడా అదే అంటున్నాను. లేదు. అప్పుడు చంద్రాంశమానం, ఇప్పుడు సూర్యాంశమానం. అట్లనే అవే జాతకాలు, అదే బుక్స్, అదే కుండలి, అవే రాసులు. ఇలా వేసినా మళ్ళా వేసినా పుల్ల వేసినా మేము వేసే కుండలికి 12 గడులు చూసే జాతకాలు చెప్పాలి. ఇంతకంటే కొత్తగా వేణుస్వామి చీల్చి చెండాడేది ఏం లేదు, ఎవరు చెండాడలేరు. రీడింగ్ అన్నది స్పెషాలిటీ. ఎస్, మీరు దాన్ని ఏ లెవెల్లో, మీరేనా ఇంకొకళ్ళేనా, ఎస్, ఆ రీడింగ్ అన్నది స్పెషాలిటీ. ఎస్, ఆ రీడింగ్ ఎవరి సరస్వతి ఎవరి నాలుక మీద ఉందన్న, మా జాతకం బాగుంటే మాకు పేరు వస్తుంది. అది నాలుగు మీద సరస్వతి ఉంటే హైలైట్. ఇప్పుడు ఫైనల్గా మీరు కంక్లూజన్ అదే, నేను అదే చెప్తున్నా. సో జాతకం నాది బాగుంది కాబట్టి జ్యోతిషం పేరు చెప్తే నా పేరు వస్తుంది. నేను కష్టపడడానికి కూడా నా కసి లేకపోతే ఇది రాదు నాకు. ఇప్పుడు చాంద్రమానం యాక్యురసీలో సూర్యాంశమానం బెటర్, చాంద్రమానం బెటర్. అది నేను చాంద్రమానం ఈజ్ వెరీ ఈజీ. సూర్యాంశమానం మీరు ఎందుకు పాటించడం నేను అడగట్లా. ఇప్పుడు సూర్యమానములో వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏ రాశి ఎక్కడున్నాడు చూస్తున్నాడు. అవును, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు సూర్యుడు బట్టి సూర్యాంశమానం, చంద్రుడు బట్టి. ఇప్పుడు ఉదాహరణ జనవరి 15 నుండి తీసుకుంటే మకరం నుండి ప్రారంభమైనటువంటి సూర్యుడు మళ్ళీ ధనుస్సులోకి రావడము, చివరిగా ధనుస్సులోకి రావడము సౌర్యమానము. సో వాళ్ళు సంకల్పం కూడా రవి కర్కాటక రాశి స్థితే, మనం చంద్రమానేనా సంకల్పం చేస్తాం. వాళ్ళేమో రవి కర్కాటక రాశి స్థితే. ఇప్పుడు ఇవాళ కామాఖ్యలని పూజ చేయిస్తే వాళ్ళు సూర్యుని బేస్ చేసుకొని సంకల్పం చెప్తారు. అదే చెప్తున్నా. రవి వృశ్చిక రాశి స్థితే. నేను ఎందుకన్నానంటే, మీరు కేరళ వెళ్ళారు, గువాహతి వెళ్ళారు, సో మీరు ఆ పద్ధతులన్నీ ఆకలింపు చేసుకున్నారు కాబట్టి మీరు ఏమైనా చంద్రమాసం నుంచి సూర్యాంశమానం మారారా? నేను ఓన్లీ చంద్రమానంలోనే ఉన్నా. చెప్తాను నేను, నాకు అది ఈజీ అయిపోయింది నాకు. కానీ ఇప్పుడు రాను రాను జ్యోతిష్యం కావచ్చు, లేకపోతే పౌరోహిత్యం కావచ్చు, జనాల్ని ఒక మూఢనమ్మకాల దిశగా నడిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చాలామంది పిల్లలు పుడతారు, పుట్టగానే ఏం పేరు పెట్టాలి మీలాంటి వాళ్ళని అడుగుతారు. అవును, అడుగుతారు. ఖచ్చితంగా మీరు ఇంకోళ్ళు అడుగుతారు. మీరు వెంటనే నా అష్టంతో పెట్టు, కా అష్టంతో పెట్టు, ఏ అష్టంతో పెట్టు, ఎందుకు పెట్టాలి అని నేను అడుగుతాను. ఏం ప్రశ్న అడిగారండి, సూపర్ ప్రశ్న. తెలంగాణకు ఆంధ్రాకు ఒక సాంప్రదాయం ఉంది. బాసరా అని సరస్వతి టెంపుల్ ఉంది. ఆంధ్రా నుండి వచ్చినటువంటి క్లయింట్ను చూస్తే పంతులు గోషి ఊడగొట్టుకొని ఉరుకుతారు వాళ్ళ దగ్గరికి. మంచిగినండి. తెలంగాణ నుండి వెళ్తే దేకడు అసలు. కారణం ఏంటి తెలుసా? అక్షరాభ్యాసం అనేది ఆంధ్రా నుండి వచ్చిన వాళ్లకు నామకరణం. అక్షరాభ్యాసం, నామకరణం కాదు. సరస్వతి టెంపుల్ చేసేది అక్షరాభ్యాసం. నేను అక్షరాభ్యాసం గురించి, బాసర గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. బాసరలో అక్షరాభ్యాసానికి రాజమండ్రి నుండి ముహూర్తం పెట్టుకొచ్చినటువంటి భార్యాభర్తలు వాళ్ళ కొడుకునో బిడ్డనో తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటే ఉదయం 9:29 ముహూర్తము అంటే 9:29కే అక్షరాభ్యాసం అవుతుంది. దానికోసము ఆ పంతులకు 10,000 రూపాయలు ఇస్తాడు ఆ తండ్రి. తెలంగాణ నుండి పోతారుగా మా వాళ్ళు, నేను తెలంగాణ కూడా చెప్తున్నాను, పోతారుగా
ముహూర్తం లేదు ఏం లేదు కానీ మంతులు కానీ 100 రూపాయలు చేతిలో పెట్టి వచ్చాడు అంటే ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్షరాభ్యాసానికి అంటే ఆంధ్ర వాళ్ళు ఇస్తున్నారు. తెలంగాణ నేటివ్ నుండి వచ్చినోడు అసలు అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్సే ఇస్తలేడు. ఇక్కడ నామ నక్షత్రము లేదా నామము ఉదాహరణ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాడికి నా నీ ను నే అనేటువంటి పేర్లతో పేరు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ప్రతి ఒక్కడికి జాతకాలు రాయడం అనేటువంటిది 1970-80కి పూర్వము లేదు. నేను చెప్తున్నా కాదు సార్, పూర్వము ఈ నామ నక్షత్రం ఒక డీకోడింగ్ సిస్టమ్. ఎస్, మీ దృష్టితో నేను కూడా కెమెరా ముందుగా చెప్తాను. సూపర్, అంటే మీ దగ్గర కూడా విషయం ఉంది. ఐ అప్రిషియేట్. అదే నాకు సంతోషం కదా, సబ్జెక్ట్ తెలిసినతో మాట్లాడితే నాకు ఆనందం కదా. పూర్వకాలం ఎప్పుడు పుట్టాడు, ఏ నక్షత్రంలో ఇవన్నీ పుట్టాడు ఎవడు రాలేదు కాదు. సో పంతుల దగ్గరికి వస్తే ఆయన ఫలా నక్షత్రం అని ఎందుకు చెప్పాడంటే రేపు పొద్దున వాడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి పెళ్లి ముహూర్తం వాడికి ముహూర్తం పెట్టాలంటే వాడి జాతకం తెలియదు. ఇది ఎక్స్పీరియన్స్ అంటున్నా నేను. అందుకనే ఇలాంటి ప్రశ్నలు అడిగితే జనాలకు అవుట్పుట్ వస్తుంది. అదే చేశారు. ఇప్పుడు అది పాటించాల్సిన అవసరం లేదని చెప్పాలి కదా అంటున్నాను నేను నేను అందుకనే ఏమంటున్నా, నాకు ఈ విషయం తెలిసి నేను దాదాపు నాకు తెలిసిన స్నేహితులు కుటుంబాలు ఒక 40 మందికో 1000 మందికో అరే వద్దు నీకు నచ్చిన పేరు ఇప్పుడు నేను చెప్పేదినండి ఇది రాసుకుని ఉంచుకో అని నేను చెప్పేదినండి. మీరు కూడా అలా చెప్పాలి కదా. నేను చెప్తున్నా, నన్ను చెప్పనియండి. అదే నేనేం చెప్తున్నాను మీకు తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టినటువంటి వాడు ఈ జనరేషన్కు భార్యాభర్తలు అయితే వాళ్ళ దగ్గర వాడి ఆటోబయోగ్రఫీ మొత్తం ఉంటుంది. వాడు పుట్టిన సమయంతో పాటు వాడి దగ్గర కుండలి అంత ఉంటుంది. నేనేం చెప్తా, పంతులు గారు పేరు పెట్టండి అంటే నేను ఒకటే చెప్తా, బాబు వాని పేరు నీ పేరుతో వస్తుంది, నువ్వు ఏ పేరైనా పెట్టుకో, అది నేను అంటున్నాను, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, నీకు ముద్దు పేరు కావాలన్నా నిక్కీ అని పిలుచుకో, నిక్కీ అని పిలుచుకో. అది కూడా వాడు అడిగితే వాళ్ళ లిమిట్ అయిపోతుంది పాపం. నేను చెప్పాను వాడికి ఏదో హారిక పేరు పెట్టినది, మీరు నీ అని పెడితే నీ హారిక అని పెట్టుకోవాల్సి వస్తాడు. లేదు నేను ఆ విషయంలో నేను నీ గురించి అంటలేదు, నాకు అర్థమైంది. ఈ జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళందరూ కూడా అవసరం లేదు, మార్చాలి కదా. నేను అందుకనే దేశకాలమాన పరిస్థితులు అంటున్నా, ప్రతిదానికి అదే మాట్లాడుతున్నా. అది దేశకాలమాన పరిస్థితులు ప్రతి విషయంలోనూ వస్తాయి, దీంట్లో కూడా వస్తాయి. మీరు చెప్పింది కరెక్టు. వాడు మన దగ్గరకు వచ్చాడు, సో మన పాండిత్యం వాడాలి, వాడికి ఆ నక్షత్రంతో చెప్పే వాడిని మన కట్టు పెట్టేస్తుంది తప్పు. నేను అదే చెప్తున్నా, నేను కూడా మీలాగానే ఆలోచిస్తా అని చెప్తున్నా. నేను ఎవ్వరికి నువ్వు ఈ పేరు పెట్టుకో అని చెప్పట్లా. ఎందుకంటే బలి చిత్రంగా నేను చూస్తాను సార్, చాలా మంది జోషుల దగ్గరికి వెళ్తే అక్టోబర్ నుంచి బాగుంటుందా అంటాడు. ఎందుకు బాగుంటుంది అక్టోబర్ నుంచి అది చెప్పు, అది చెప్పడు. చాలా మంది అక్టోబర్ నుంచి బాగుంటుందా, ఇప్పుడు కొంచెం బాగాలేదు కానీ అక్టోబర్ ఏంటి చెప్పాలి నువ్వు. ఇప్పుడు నీ దశా చిత్రంలో బుధ మహర్దశ కేతు పోయి బుధుడు వస్తున్నాడు, ఈ దశ మారుతుంది, నేను అదే చెప్తున్నా. అంతర్దశలో రాహు పోయి చంద్రుడు వస్తున్నాడు, బుధుడు వస్తున్నాడు, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎగ్జాక్ట్లీ, అది చెప్పకుండా వాళ్ళని చేయకుండా అవును వీడు వచ్చేసి మనకి అక్టోబర్ దాకా కొంచెం బాగుంటుందట, అక్టోబర్ నుంచి బాగుంటుందట పంతులు గారు చెప్పారు, జ్యోతిషులు చెప్పారు అని ఇలా మూఢనమ్మకాలు అంటే ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది కదా జనాల్ని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, సంపాదించుకోండి సార్. నేను మిమ్మల్ని అంటలేదు, జ్యోతిషులను అంటలేదు, ఎవరైనా మీరు సంపాదించుకోండి. ఇప్పుడు నేను జర్నలిజం ప్రొఫెషనల్గా పెట్టుకున్నా, మీరు జాతకాన్ని సంపాదించుకోండి, ఒకటి జాతకం చెప్పి 10 రూపాయలు తీసుకోండి, ఏ జ్యోతిషులేని అంటున్నాను. కానీ వాళ్ళని మూఢనమ్మకాలు తోసేసి నేను మూఢనమ్మకాలు నేను ఎంటర్టైన్ చేయను. నేను మూఢనమ్మకాలు దాకపోతున్నారు. మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నే మీరు 7వ నెంబర్ లక్కీ అనగానే వాడికి ఆ నెంబర్కి ఫిక్స్ అయిపోతాడు. నేను ఇంకోటి చెప్తాను, నేను లక్కీ నెంబరు అనేది మనం ఎత్తుక్కోవడం కాదు, అదే మన నెంబర్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏదో స్టోన్ అని చెప్పాను, అవును, ఆ స్టోన్ మీద పడి ఎంత వ్యాపారం జరిగిపోతుంది. నేను పెట్టట్లేదు అది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నాడు నన్ను, మీరు రాయండి స్టోన్ పెట్టి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ నాకెందుకు లేవండి, అది కదండి, చాలా వీడియోలు చూసారా లేదు, మీరు కూడా చూసుంటారు. నాకు ఎక్కడున్నాయి లేదు, అదే ఇప్పుడు నాకు ఎక్కడున్నాయి సార్. బీరు బాటిల్ని శుభ్రంగా అరగదీసి అడుగు ముక్కని పచ్చరేఖని చేసిన వీడియోలు చూశాను నేను. ఎకరాల కింద తయారు చేశారు ఒక బీరు బాటిల్ దాకా బాటమ్ క్యాప్ని. ఇంత దారుణమైన వ్యాపారం అంటే ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, రెమెడీ చెప్పారంటే చెప్పుకోవచ్చు సార్. మీరు వెంకటేశ్వర పూజించే ప్రతి శనివారం ఇంటికి గుడికి వెళ్ళి కొబ్బరిగా కొట్టు. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో అదే మీరు చూడండి, నా ఇంటర్వ్యూలో అదే ఉంటుంది. లేదు బాబు, రోజు నువ్వు తిరునల్ల శనేశ్వర ఆలయానికి వెళ్ళరా బాబు, ఈశ్వరాలయానికి వెళ్ళి దీపం పెట్టు, మంచి రెమెడీ. అంతే తప్పించి రాళ్ళు నెంబర్లు అది వాళ్ళ పేర్లు అంటే నేను అనేది. ఇప్పుడు వాటి గురించి నేను నెగిటివ్గా మాట్లాడితే వాటికి సంబంధించిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఉదాహరణ ఇప్పుడు నేను రాళ్ళ గురించి మాట్లాడిన నా సబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను రాసే 2 ముత్యము పగడము.
నేను ఇంతకంటే పెద్ద రాళ్ళు నేను రాయను, ఎందుకంటే ముత్యము పగడము ఏదైనా సరే 1000 రూపాయలు వస్తుంది. అవును. అది కూడా నేను వెండిలో అది కూడా పెట్టుకుంటాను. నేను ఇది యాక్చువల్గా జనాలు కూడా తప్పు, మీదే తప్పు. అంటే అదే చెప్తున్నా. నాది కాదు, అర్థమైంది. ఈసారి ప్రస్తావించే మీరంటే మీరు కాదు, మీ జ్యోతిష్ నా ప్రొఫెషన్ జ్యోతిష్నాథ్. ఇప్పుడు నేను చాలామంది చెప్తే వాళ్ళకి 100 రూపాయలు 1000 రూపాయల పరిహారం పనికిరాదు, వాళ్ళకి 1,00,000 రూపాయల పరిహారం చెప్తేనే కావాలి. జనాలు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ఇవాళ మీరు జాతకాలు చెప్తుంటే ఇవాళ నేను 3కి ఫ్రీగా చెప్పా. ఇప్పుడు మీ ముందు జాతకాలు చెప్పిన వాళ్ళలో 3 ఫ్రీగా చెప్పాను నేను, డబ్బులు తీసుకోవాలా. వెరీ గుడ్. డబ్బులు తీసుకోకుండా నేను బయటికి పంపించేవాళ్ళని. వద్దురా బాబు అని నా పిఎని పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయన లోపల ఏడుస్తూ ఉన్నాడు. వచ్చింది అది గుంటూరులో క్యాపిటల్ పక్కన, అమరావతి పక్కన అతను ఒక 1 ఎకరు పాపం చాలా సఫర్ అవుతూ ఉన్నాడు. షష్టాష్టకాల ప్రాబ్లం ఉంది అని వస్తే ఇంతకుముందు వచ్చాడు, ఇవాళ వచ్చి షష్టాష్టకాలనే గురువు గారు అంటే నేను చెప్పి ఒక 3 నెలల తర్వాత రా నేను ఫ్రీగా పూజ చేయిస్తానని చెప్పిన. ఫ్రీగా డబ్బులు లేకుండా పూజ చేయిస్తానని చెప్తే బాగా ఏడుస్తూ తను బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలాంటివి కూడా మీ గురించి తెలియాలి. మీరు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఆపేసానని చెప్పారు కాబట్టి, ఇంతకుముందు అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం వల్ల ఏం లేదు, అవన్నీ తప్పు. దాన్ని మనం హైలైట్ చేస్తున్నాము. మీడియా కంటే నేను ఎక్కువ చేస్తలేను. మీడియా నేను తొంగి చూసినా మీడియా బట్టలు ఇప్పుతుంది. మరి మీడియా ఘోరమా? తప్పు చేశాను, మీరు కూడా తప్పు చేయకూడదు. నా ప్రొఫెషన్ నేను ఎట్లా నిలబెట్టుకోవాలండి? నేను ఒక స్థాయికి రావాలంటే నేను తప్పు చేశానండి కాదండి, తప్పు చేశాను కాబట్టి నేను జ్యోతిష్యుడిగా తప్పు చేస్తాను. నేను నా ప్రొఫెషన్ని నేను జనాల్లోకి తీసుకెళ్లాలంటే నా దగ్గర ఏ మార్గం ఉంది? ఇదే మార్గం అని ఎంచుకున్నారు. నేను ఒక మాట చెప్తా, ఏమనుకోరు కదా. ఒక ప్రశ్న అడుగుతా, ఒక ప్రశ్న అడుగుతా నేను. ఇప్పుడు కాంట్రవర్సీ, నేను ఎవరి జాతకం గురించి అయితే కాంట్రవర్సీ అయ్యిందో, భార్యాభర్తల గురించి, ఒక జంట గురించి కాంట్రవర్సీ అయిందో, అదే జంటకు సంబంధించిన అంతకుముందు 5 ఏళ్ల కింద చెప్పింది జరిగింది కదా. ఒక్కడన్నా ఈ తెలుగు రాష్ట్రాలలో వచ్చి నా కిరీటం పెట్టిండా జరిగినప్పుడు? ఇవాళ వచ్చి రెచ్చిపోతున్నారు. అంటే మంచికి ఎవ్వడు ఇక్కడికి రాడు, ఎవ్వడు రాడు. ఇక్కడ చెడు జరిగినప్పుడు తీసుకొచ్చి రాళ్ళు కత్తులు కటార్లు వేస్తారు తప్ప ఎవడొచ్చి తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్టీ మారితే సీఎం అవుతాడని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో. నాకైనా కిరీటం పెట్టిరా? సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మళ్ళీ మీరు ఇప్పుడు అన్న పాయింట్కి ఆన్సర్ మీ దగ్గరే ఉంది. మీరు వెనక్కి వెళ్తే ఒక ఆయన 6 నెలల్లో చనిపోతాడు అనగానే వాళ్ళ ఆవిడ వచ్చి మిమ్మల్ని బండబూతులు తిట్టి బయటకు వచ్చేసింది. అవును, ఏం జరిగింది? ఏం జరిగింది? ఎందుకని ఏం జరిగింది? కాదు, అది వాళ్ళ జాతకం, చెప్పింది వాళ్ళ జాతకం. అలా తిట్టి అలా వాళ్ళకి ఒక 10 లక్షలు కలిసి వస్తుందని, ఒక భూమి కలిసి వస్తుందని చెప్పుంటే వాళ్ళు అవన్నీ అయిపోయినాయి, సంతోషించుంటారు. అవన్నీ అయిపోయినాయి. మనిషి చెడు చెబితే సహించరు, తప్పు తప్పు. వాడిది నష్టజాతకం అయితే సహించడు. వాడికి వినండి, వాడికి పోయే బాగా చేసుకున్నారంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. వినండి, ఎవరు కాపురం బాగా చేస్తే మెచ్చుకునే వాళ్ళు? మీరు ఒక జంట బాగా కాపురం చేసుకుంటారు, వీళ్ళది బాగుందని చెప్పుంటే జనాలు అందరూ. దాంట్లో నాకు వచ్చేదేమో, మీరు 40 ఏళ్ళకు నరుకుతారు, 60 ఏళ్ళకు కొరుకుతారు, నాకెందుకండి? ఇప్పుడు మీరున్నారు 40 ఏళ్ళ కారు కొంటారు అంటే మీ కష్టంలో 40 ఏళ్ళ కారు కొనుక్కోకుండా ఏం కొనుక్కుంటారు? అది గొప్ప విషయమా? మీకు జరగబోయే నష్టాన్ని చెప్పాలి. సంచలనం కాదు, నష్టాన్ని చెప్పాలి. తప్పు సంచలనం కాదు, నష్టాన్ని చెప్పాలి. ఇప్పుడు 1970కి పూర్వం పెళ్లి చేసుకున్నటువంటి 100 ఫ్యామిలీలలో 99 ఫ్యామిలీలు విడిపోకుండా ఉన్నారు. 1980 తర్వాత 10 ఫ్యామిలీలు విడిపోయేవి. ఈరోజు 2020 తర్వాత 100 పెళ్లిళ్ళల్లో 80 మంది విడిపోతూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. నేను నా దగ్గరికి క్లయింట్ల రూపంలో వచ్చే ఫోటోగ్రాఫర్లు మన వస్తే అడిగిన నేను, అరే మీది ఎట్లా నడుస్తుంది ఆ వ్యవహారం అంటే, చాలా బాగా జరుగుతుంది గురూజీ. సెల్ ఫోన్లు వచ్చిన హైయెస్ట్ మ్యారేజ్లు, పెద్ద మ్యారేజ్లకు మా జీవితాలు చాలా బాగున్నాయి. కానీ మేము చేసేది ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు 10% అడ్వాన్స్ తీసుకొని పెళ్లికి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు 90% అడ్వాన్స్ తీసుకొని వెళ్తున్నాము అన్నాడు. ఎందుకు అంటే, మేము ఆల్బమ్ రెడీ చేసే లోపు డివోర్స్ అవుతున్నాయి వాళ్ళకు. పిల్లగాని దగ్గరికి పోయి ఇస్తే పిల్ల దగ్గరికి పోమంటాడు, పిల్ల దగ్గరికి పోతే పిల్లగాని దగ్గరికి పోమంటాడు. అంటే ఇట్లాంటి నిజాయితీగా జనాలు ఒప్పుకోవడము అనేటువంటిది జరుగుతాయి అన్నీ, కానీ కల్లా మాట్లాడరు. నేను అనే పాయింట్ ఏంటంటే, 100కు 80 నుండి 85 పెళ్ళిళ్ళు డివోర్స్ అవుతున్న సందర్భంలో అది చెప్పాలి తప్ప, నువ్వు బాగుంటావు అంటే నువ్వు బాగుంటావు కాబట్టి బాగుంటావు, నువ్వు నష్టం జరుగుతుంది. ఇందాకనే ఒప్పుకున్నారు, నన్ను ప్రమోట్ చేసుకోవడానికి నేను జనాల్లో చెప్పాను, ఇప్పుడు ఆపేశాను. ఓకే, వెళ్ళండి. ఇప్పుడు ఆపేశాను. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఆపేసిన పాన్ ఇండియా లెవెల్లో చెప్తున్నాను, అది మళ్ళీ సోషల్ మీడియాలో చెప్తా. కానీ పర్సనల్గా చెప్పుకుంటా. పర్సనల్గా అంటే కాదు. ఇప్పుడు అదే సెలబ్రిటీలకు సంబంధించిన జాతకము నాకు సంబంధించిన 1000 మందికి చెప్తా.
ఓకే, మీ స్నేహితులు నా సర్కిల్లో చెప్తా. రేపు పొద్దున్న మీ సర్కిల్లో ఉంటే నాకు కూడా చెప్తారు. మీకు చెప్తా ఖచ్చితంగా. వాడు ఏదో అవుతున్నారు కానీ లేదు ఉండదు. అది అప్పుడు ఏమవుతుంది, జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి అంటే మీకు చెప్పినట్టు అది కాకుండా ఏం చేస్తారు? ఇంకా 100 మందికి చెప్తారు. అవును, మీరు చెప్తారుగా. అదే చెప్పినప్పుడు అంటే మీరు పబ్లిక్గా కాకుండా చాప కింద నీరులో జనాల్లో స్ప్రెడ్ చేస్తానంటున్నారు. చేసుకున్నా సార్ ఆల్రెడీ. అదే ఇప్పుడు నడిపిస్తుంది. ఇంత నెగిటివిటీలో జనాలు బయట నన్ను అంటే 100లో 20 మంది నన్ను టార్గెట్ చేసినా మీ అనకూడదు కానీ మీ బుద్ధి మారలేదు. నా బుద్ధి ఇదే స్టార్టింగ్. అసలు ఈ బుద్ధి క్రియేట్ చేసిందే టీవీ ఛానల్స్. నాతోని సినిమా జ్యోతిష్యము, పొలిటికల్ జ్యోతిష్యము, సినిమా జ్యోతిష్యం చెప్పిందే టీవీ ఛానల్స్. అవును, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పారు. కాదు, నన్ను ఇంటికి వాళ్ళ స్టూడియోకి తీసుకుపోయి చెప్పించారు. కానీ వాళ్ళకే ఇప్పుడు కోపాలు వచ్చినాయి. ఎవరైతే ఏ ఛానల్ అయితే నన్ను టీవీ ఛానళ్ళల్లో సినిమా పంచాంగం, పొలిటికల్ పంచాంగం అని చెప్పించారో 2015 నుండి, వాళ్ళే ఇంకో ఫస్ట్ విషయం ఏంటంటే ఆ హీరోయిన్కి సంబంధించి కూడా ఫస్ట్ ఆ ఛానల్లోనే చెప్పిన ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు గోచారాన్ని కూడా పర్టికులర్ తీసుకుంటారా? గోచారాన్ని పరిగణలోకి తీసుకోరా? గోచారం కూడా తీసుకుంటా. గోచారంలో గురువు శని మాత్రమే తీసుకుంటా. గురువు శని మాత్రం గోచార సంచారం తీసుకుంటా. ఇక రవిని తీసుకోను. రవి నెలకు మారుతాడు కాబట్టి పట్టించుకోను. చంద్రుడిని పట్టించుకోను. కుజుడిని పట్టించుకోను. రావుకేతులను పెద్దగా పట్టించుకోను. గురువు బలంగా ఉంటే ఇబ్బంది ఉండదు. శని బలంగా ఉంటే గురువు ఎలా ఉండని చూస్తారు. ఇప్పుడు గురువు శని నాకు ముఖ్యం. అది కూడా గురువు నేను చూసేది 6, 12లో నేను చూస్తా. మిగిలిన నేను పట్టించుకోను. అయితే గోచారం కూడా చూస్తారు కంపల్సరీ. వచ్చినప్పుడు ముందు గోచారము, 2 వాటి పర్సనల్ చక్రం కంపల్సరీ. పర్సనల్ చక్రము వేసి పర్సనల్ చక్రంలో నేను అబ్జర్వ్ చేసేది నెంబర్ 1 లగ్నం, తర్వాత గురువు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, ప్లస్ శని దృష్టి ఏ గ్రహాల మీద ఆధారపడి ఉన్నది. అది ముఖ్యం నేను చూసేది. ఫస్ట్ శని కమాండ్ ఎవరిని చేస్తూ ఉన్నాడు. శని దృష్టి గురువు మీద ఉన్నా, శుక్రుడి మీద ఉన్నా నేను నెగిటివ్ మార్కులు వేస్తాను. అంతా చెప్తారు వాళ్ళకి. నేను వాడు చనిపోయే నెల కూడా చెప్తా. నెరీ డేట్ చెప్పడం అతిశయోక్తి, ఆ మాట మాట్లాడలేను. కానీ చనిపోయేటువంటి మంత్ అంటే నువ్వు 72 ఏళ్ళు బతుకుతారా బాబు అని చెప్తాం తప్ప, వాడు 72 ఏళ్ళ నేను ఏ రోజు వస్తాను వాడు అడగడు నన్ను అంతవరకే. కానీ నేను డివోర్స్ గురించి, జాబు గురించి, వ్యాపారం గురించి, పోలీస్ కేసుల గురించి, కారాగార వాసం గురించి, సిబిఐ కేసుల గురించి, ఈడీ కేసుల గురించి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల గురించి, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ రైడ్ల గురించి, కమర్షియల్ ఇప్పుడు ఇవాళ ఈ వర్తమాన సమాజానికి సంబంధించిన లైఫ్ చెప్తా. అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అంటున్నా. నేనేమంటే మీరు ఇవాళ ఒక సోఫిస్టికేటెడ్ లివింగ్కి వచ్చారు. మీరు కష్టపడ్డారు, అడవిలోకి వెళ్ళి పూజ చేశారు, వచ్చారు, ఇక్కడ ఎవరింట్లోనూ ఉన్నారు, ఇండస్ట్రీలో తిరిగారు, ఇవాళ భగవంతుడి దయలో ఒక పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు మీరేంటో 2 రాష్ట్రాల్లోనో పక్క రాష్ట్రాల్లోనో చాలామంది తెలుసు. ఇప్పుడు మీరు జనాలకు అందుబాటులో ఉండాలి కదా. ఉన్నా కదా, మీ ముందే జనాలు వచ్చి ఇప్పుడు జాతకాలు చెప్పించుకొని వెళ్ళారుగా. వెళ్తారు, కానీ 10,000 రూపాయలు ఫీజు అంటే చాలా. ఎవరు చెప్పారు? వాళ్ళని అడగాల్సింది మీరు. 6,000 రూపాయలే. 6,000 రూపాయలు కూడా తక్కువ కాదు, చాలా తప్పది. లోయెస్ట్ నాదే. అవునా? లోయెస్ట్ నాదే. వేణుస్వామి దగ్గరనే స్టార్ట్ అవుతుంది 6,000 రూపాయలు. హయ్యెస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? పెద్ద వ్యాపారం. హయ్యెస్ట్ ఎంత అనుకుంటున్నారు? 50,000. ఎక్కడ? మన ఆంధ్రాలోనే. మన ఆంధ్రాలోనే. ఇక పేర్లు ఎందుకు చెప్పడం మనం? ఇప్పుడు నేను లీస్ట్ నాది కాదు అంటే నేను జర్నలిజం జ్యోతిష్ చెప్పుడు బెటర్ హ్యాపీగా. నేను 6,000 రూపాయలు తీసుకుంటా. అది కూడా అందరి దగ్గర తీసుకోను. వాళ్ళ వ్యవహార ధోరణి చూసిన తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకుంటే ఇమ్మీడియట్గా ఆ రోజు డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోనా అని ఇంకో 2,000 ఇచ్చి ఖర్చులు ఇచ్చి పంపిస్తా. నేను ఇస్తా. అంటే నా దృష్టిలో డబ్బు సంపాదించేవాడు, కసితో సంపాదించేవాడు గొప్ప, డబ్బును వద్దనుకునేవాడు ఇంకా గొప్ప. నేను డబ్బును వద్దనుకునే రకం. బికాజ్ నా లైఫ్ లివింగ్ స్టైల్కు ఐఎమ్ కంఫర్టబుల్ దిస్ సిచ్యువేషన్. నేను దీని మీద సంపాదించాల. నాకు వ్యక్తిగతంగా 5 రకాల వ్యాపారాలు ఉన్నాయి. వాటి వల్ల సంపాదించి నేను ఇప్పుడు కూడా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందువల్ల జ్యోతిష్యం మీద డబ్బులు సంపాదించే ఒక్కతే పాప. తను ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ డిగ్రీ అయిపోయింది. మొన్ననే తనకి బోటిక్ పెట్టించిన. నా వైఫ్ గురించి మీకు తెలుసు. తను ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్రోగ్రాములు చేస్తుంది. మంత్లీ 2 ప్రోగ్రాములు చేసుకుంటుంది. చాలు నాకు. సో నాకు భగవంతుడి దయ వల్ల జ్యోతిష్యం మీద డబ్బులు సంపాదించాలి అనే స్టేజ్లో నేను లేను. నాకున్న వ్యాపకాలు నేను 6,000 రూపాయలు తీసుకుంటా. ఎందుకంటే ఫ్రీగా అంటే ఇక్కడ నేను పోలీసు వాళ్ళని పెట్టాల్సి వస్తుంది ఆఫీస్ ముందు. అంటే జనాలు ఏది కాదు గారు చెప్పినట్టు మనకు వచ్చింది ఏది ఉచితంగా చేయకూడదు. నేను అందుకని ఏంటంటే ఒక 6,000 రూపాయలు బేసిక్ పెట్టినా, 10,000 పెట్టిన ఏం చేసిన అంటే జనాలు
పాపం కొంతమంది కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు అని వద్దు అని తగ్గించేసి దాన్ని మొత్తం డౌన్కి తీసుకొచ్చి ఒక 6,000 రూపాయల దగ్గర ఫిక్స్ చేసేసి ఇంకా 6,000 రూపాయల జాతకాలు చెప్తారా బాబు మీరు చెప్పండి అని చెప్పిన కొంతమంది డబ్బు లేని వాళ్ళు కూడా డైలీ ఒక 5-6 వస్తారు, వాళ్ళకు కూడా ఫ్రీగా జ్యోతిషం చెప్పి పంపిస్తా. నేను ఫ్రీగా రెమెడీలు కూడా చేస్తాను. ఇంకో గొప్ప విషయం అంటే తెలియని విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు వరకు నేను చేసినటువంటి హీరోయిన్ పూజలలో నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఒక 100 పూజలు చేసి ఉంటాను సినిమా హీరోయిన్లకు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు 3 డబ్బులు ఇచ్చారు. 97 మందికి ఫ్రీగా చేశారు. 97 మందికి ఫ్రీగా చేశారు, డబ్బులు తీసుకోలే. పూజ ఖర్చులు కూడా మొత్తం నావే. మీరు నమ్ముతారా? మొత్తం నావే. పంతుళ్లకు డబ్బులు కూడా నేనే ఇస్తా. ఎందుకని? నాకు ఈ జాతకంలో నీకు ఆ యోగం ఉంటే నువ్వు పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి నా డబ్బులే పెట్టి చేస్తా. నువ్వు చెప్పుకో చాలు వేణుస్వామి చేసిండని. దాంట్లో భాగంగానే ఓకే గురువు గారు పబ్లిసిటీ చేసుకోండి అంటారు. ఓకే, ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి మీరు ఫ్రీగా చేశారు కాబట్టి వాళ్ళు మీరు పబ్లిసిటీ చేసినా ఏమనరు అనరు. అంతే, అక్కడ జరిగేది అదే. ఒక విధంగా మీరు మీ ప్రొఫెషన్కి ఒక ప్రోపగండాకి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళని ఫ్రీగా వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు, మీరు వాళ్ళకి ఫ్రీగా పూజలు చేయిస్తారు. అంతే, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంతే అంతే. అంతకుమించి అది కూడా అడుగుతా, పెట్టమంటారా వద్దంటారా. కొంతమంది ఏమంటారు ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు మంచి ఎట్లా ఉందో చెడు ప్రయోగాలు కూడా అలాగే జరుగుతున్నాయి. అది నమ్ముతారా లేదంటారా మూఢనమ్మకం అంటారా నాకు అనవసరము, కానీ చెడు ప్రయోగాలు విపరీతంగా జరుగుతున్నాయి మార్కెట్లో. జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఒక హీరోయిన్ నా దగ్గరకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇవి ఎక్కువ, మనం బాగుపడడం కంటే వాడు నాశనం కావాలి అని చేసే పూజలు ఎక్కువ. సో మా మీద ఏవో ప్రయోగాలు జరిగినాయి, మీరు వచ్చి మాకు రెమెడీలు చేయండి అంటే అప్పుడు ఏం చేస్తా, వాళ్ళని మానసికంగా వాళ్ళకు స్ట్రాంగ్గా బూస్టింగ్ ఇచ్చి కామాఖ్య తీసుకెళ్ళి బగాలమ్మకి పూజ చేయించి నా సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్లు వేసి తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించి పంపిస్తాం. అమ్మాయిగా మీకు వెళ్ళిపోండి అంటే ఒక 6 నెలల్లో వాళ్ళు సిట్టెడ్ అయిపోయి సినిమా ఇండస్ట్రీలో దున్నుకున్న తర్వాత వాళ్ళకు 1 ఇయర్ తర్వాత నిజంగానే వేణుస్వామి దగ్గర సబ్జెక్ట్ ఉంది అనుకున్నప్పుడు స్వామి ఆ వీడియోలు పెట్టుకోండి. పూజ చేసింది ఎప్పుడు సంవత్సరం కింద, ఇప్పుడు మీరు పెట్టుకోవచ్చు. నమ్మకం వచ్చిన తర్వాతనే, నమ్మకం రాకముందు అడగను. నమ్మకం వచ్చినాక పెట్టుకోండి గురువు గారు వీడియోలు అని చెప్పి కొంతమంది వాళ్ళే పోస్ట్ చేస్తారు వాళ్ళ సోషల్ మీడియాలో, కొంతమంది నన్ను పెట్టుకోమంటారు. సో అలా పెట్టుకున్నవి అవి కూడా మళ్ళీ బంద్ చేస్తున్నా, అయిపోయినాయి. అలాగా అంటే మీరన్న దాన్ని వరుడు వాడాలంటే అలాగా చేతబడులు చెల్లంగులు ఆల్రెడీ జరుగుతున్నాయి అంటారు. చాలా జరుగుతున్నాయి, ఇక్కడ ఇంకా జరుగుతున్నాయి. సాధారణంగా అవి మనకి ఒరిస్సా వైపు ఎక్కువ ఉంటాయి. అంటే చేసే కార్యక్రమాలు ఎక్కడ చేస్తారని పక్కన పెట్టండి, జరుగుతున్నాయి. ఇప్పుడు నివసించేది ఫిలిం నగర్లో అయినా బస్తర్ గ్రామంలో ఒరిస్సా ఏరియాలో బాగా జరుగుతాయి. సో అక్కడ జరుగుతున్నాయి. కానీ నేను చెప్పేది ఇక్కడ జరుగుతున్నది మనుషుల మీద జరుగుతున్నాయి అని చెప్తున్నాను నేను. అది ఇది స్టేజ్కి వచ్చారు కదా, ఇప్పుడు మాలాంటి వాళ్ళకో లేకపోతే మనకి ఎవరికో ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు, లేదా వాళ్ళు అడుగుతూ ఉంటారు, చేస్తుంటారు. ఇవి పక్కన పెట్టి ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, మీ మాట నమ్ముతారు జనాలు. ఎస్, జ్యోతిష్యం గురించి చెప్పినా అప్పుడు మీరు వాళ్ళని కొంతవరకు ఈ జ్యోతిష్యం ఎడ్యుకేషన్ వీడియోలు ఎందుకు చేయరు, మీ సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయరు? ఇగో వీటిని నమ్మకండి, ఇవి నమ్ముకోండి, ఈ చెడుగులు చెల్లంగులు కాదు, ఇవి నాదు, మీ మానసిక ధైర్యం పెంచుకోండి, మీ మెంటల్ చేయమంటారా? చేయండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇవాళ అడుగుతున్నా నేను. చేయండి. అంటే ఇప్పుడు నన్ను చెప్పనియండి. మీరు ఇచ్చినటువంటి సలహా చాలా మంచి సలహా. నేను అడుగుతున్నది ఏంటంటే నాకు కూడా పని తగ్గింది. సెలబ్రిటీ జాతకాలు తెలుగు మీద చెప్పట్లేదు కాబట్టి నాకు కొద్దిగా పని తగ్గింది, పని భారం తగ్గింది, టైం మిగిలింది. సో దీని మీద స్టార్ట్ చేయమంటారా? నేను ఏమంటారంటే జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి కదండి కొంతవరకు వాళ్ళు. ఏంది అంటే దేని గురించి అంటే నాకు నో ఐడియా. మీద రకరకాల అపోహలు ఉన్నాయి, అపోహలు మీరు తొలగించాలి. షూర్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ఖరీదే, ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు 1000 రూపాయలు ముత్యం పగడం అయిపోతుంది. అవును. అరే వద్దురా బాబు, ఖరీదైన రాళ్ళు ఏవి, వైడూర్యాలు, వజ్రాలు, ఇవి వద్దురా, ఇవి పెట్టుకోండి అని చెప్పాలి. అలాగనే ఇంతంత భారీ కాదు, సింపుల్ రెమెడీలు మీకు ఇదిగో వెళ్ళి మీ పక్కన ఉన్న శివాలయంకి వెళ్ళి పెట్టుకో చాలు, ఇది చేయి చాలు, ఇలా ఇంత సింపుల్గా జనాలకి చెబుతూ ఉంటే అఫ్కోర్స్ మీలాంటి వాళ్ళ ప్రొఫెషన్ మీద కొంచెం దెబ్బతీసి ఉండొచ్చు. మీరు సెటిల్ అయిపోయింది లేదు. ఇప్పుడు రీచ్ సార్, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరున్నారండి, మీ ఇంటి దగ్గర వాచ్మెన్ ఉన్నాడండి. వాచ్మెన్కు ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీకు ప్రాబ్లం వచ్చింది. వాచ్మెన్ గాంధీ హాస్పిటల్కి పోతాడు, 5,000లో ఫినిష్ చేసుకొని వస్తాడు, మీకు 5 లక్షలు కావాలి. ప్రాబ్లం సేమ్. అదే ప్రాబ్లం మూర్తి గారికి కాకుండా సీఎంకి వచ్చింది అనుకోండి, 5 కోట్లు అవుతుంది, 5 కోట్లు అవుతుంది. సో ఇక్కడ సమస్య స్థాయిని బట్టి ఖర్చు, నన్ను చెప్పనియండి, స్థాయిని బట్టి ఖర్చు అవుతుంది. మీరు అన్నది వాస్తవమే. నాకు వచ్చే సెలబ్రిటీలు ఎలాగో, నాకు వచ్చే విఐపీలు ఎలాగో వస్తారో వాళ్ళకి చేయాల్సింది నేను చేపిస్తాను. మీరు చెప్పేది సామాన్య మానవులకు సంబంధించి, మీరు చెప్పింది నేను ఫాలో అవుతా, చెప్తాను. వేణుస్వామి జీవితాన్ని 2 కింద చూసుకుంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, నేను ఇది ఆపేసాను.
ఇంతవరకు ఎందుకు చేశాను అన్నారు? పిఆర్ కోసం చేసి పిఆర్ కోసం చేశారు. మీకు కావాల్సిన పిఆర్ వచ్చేసింది, మీకు కావాల్సిన పిఆర్ వచ్చింది, 2-3 రాష్ట్రాల్లో మీకు కావాల్సిన క్లయింటేల్ ఉంది. ఇప్పుడు మీకు అది ఇంకా అక్కర్లేదు, అవసరం లేదు. బట్ ఇప్పుడు వేణుస్వామి మంచి పేరు సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా, అది చేస్తా అంటున్నా కదా. ఇప్పుడు పిఆర్ నాకు కావాలని మీ బుద్ధి మీరు అనిపించి మీరు ఎలా చేశారో, పిఆర్ అయిపోయింది. ఇక వేణుస్వామిని అందరూ తిట్టుకుంటున్నారు, ఛానల్లో తిడుతున్నారు, కోర్టుకు లాగుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇవి కాదు వేణుస్వామి మంచివాడేరా అని అది నా వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నన్ను తిట్టేవాడు ఎందుకు తిడుతుండు అంటే వాని పర్సనల్ ఎజెండా వానికి ఏముంది, నాకు అనవసరము. మీ వాళ్ళు అనేవాళ్ళు 1 కోటి మంది ఉండరు కదా, చాలా ఎక్కువ ఉంటారు. వేణుస్వామి మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కువ. లేకపోతే ఇవాళ మీరు వచ్చేనాటికి నేను భజన చేసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. నేను జాతకాలు చెప్పుకుంటూ కూర్చోవద్దు. నిజంగానే 3 నెలల నుండి నన్ను వేసుకోవడానికి మీరు వచ్చిన టైంకు నేను జాతకాలు చెప్పుకోకుండా భజన చేస్తూ కూర్చోవాలి. కానీ నాకు ఇంతకు ముందున్న పిఆర్ కంటే 10% నుండి 15% క్లయింటేల్ పెరిగింది. బికాజ్ ఆఫ్ దిస్ ఆల్ కాంట్రవర్సీస్. ఎందుకంటారంటే ఇప్పుడు ఉదాహరణ, ఒక హీరోయిన్ గురించి నేను చెప్పితే మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, అదే మనిషి గురించి కొండా సురేఖ మాట్లాడినప్పుడు అక్కడ కూడా మనోభావాలు దెబ్బతిని వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అక్కడ ఎప్పుడైతే కొండా సురేఖను చూస్తే ఆయన వేసిండు, ఇంకో ఆమె వేయలే, ఆయన మాత్రమే వేసిండు, ఇంకో ఆమె వేయలే. ఎవరైతే ఆమె హీరోయిన్ ఉందో వేయలే. ఆ హీరోయిన్ తరపున వీళ్ళ మనోభావాలు దెబ్బతి నేను కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇస్తే బద్దలు భాషింగాలు అవుతాయి, అందుకని పోరు. వేణుస్వామి కాబట్టి జ్యోతిష్యం చెప్తేనే తగ్గుతాయి. కానీ నేను కూడా ఇంతమంది జాతకాలు చెప్పే నేను నా జాతకం చూసుకుంటా కదా. సో నా జాతకంలో దేనివల్ల నేను ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎందుకు నేను పెరుగుతుంది. ఈ ట్రబుల్ పెట్టినప్పుడు మీ జాతకం ఎలా ఉంది? శుక్రుల్లో కేతు అంతర్దశ. అందువల్ల శుక్రుల్లో కేతు అంతర్దశలో చేసే వృత్తిలో స్ట్రగుల్స్ వస్తాయి. రెండవది ఇప్పుడు మీకు సుఖమహాదశ నడుస్తుందా? ఎగ్జాక్ట్లీ. అబ్బో, అందుకనే ఇంతలో వైభవం. నెక్స్ట్ రవి ద్వితీయంలో స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. సో ఇవన్నీ ఎప్పుడే మీకు తిరుగులేదు, క్వశ్చన్ లేదు. రెండవది నేను చేసే పూజలు మామూలు పూజలు కాదు కదా. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ద్వేషించా. అంటే రోజు పూజలు చేస్తారా? నేను చేసే పూజలన్నీ కామాఖ్యాలనే ఉంటాయి. కామాఖ్య అది ఇంట్లో రోజు మీరు ఇక్కడే ఉంటారు, మీరు చేసే పూజలు అంటున్నారు. నేను ఇంట్లో అదే చెప్తున్నా, నేను రోజు చేసేది పూజలు చేయను. బాత్రూంలో స్నానం చేసి డైరెక్ట్గా నల్లాకు నీళ్లు పట్టుకొచ్చి దేవుడి ముందు పోసి బొట్టు పెట్టుకొని 3 నిమిషాలు కొన్ని మంత్రాలు పఠించి వెళ్ళిపోతా. అయిపోయింది నా పూజ. సంధ్యావందనం చేయను. గాయత్రి చేస్తా. గాయత్రి ఎప్పుడు చేస్తారు? గాయత్రి డైలీ చేస్తా. డైలీ 11 సార్లు చేస్తా. పొద్దున్నే స్నానం చేయగానే కాదు, ఆ నీళ్ళు పోసినప్పుడే 11 సార్లు గాయత్రి చేసేస్తా. డైలీ గాయత్రి చేసుకొని ఇంకా నార్మల్ అయిపోతుంది. నా పూజా కార్యక్రమాలు నిర్వహించేది కామాఖ్యలోనే. ప్రతి నెల నాకంటూ స్పెషల్గా నా కోసమే చేసుకుంటా. వశీకరణానికి ప్రతి నెల, వశీకరణానికి, శత్రుబాధ నివారణానికి. జనాల కోసం చేసే పూజలు వేరు. అంటే నేను విఐపి జనవశీకరణ, ధనవశీకరణ ఈ 2 చేసుకుంటా. శత్రుబాధ నివారణ 3 చేసుకుంటా. ప్రతి నెల చేసుకుంటా. 6 నెలల నుండి ఆపేసిన. ఎందుకంటే లాస్ట్ 5 నెలల కింద హడావిడి ఇంత జరిగిన తర్వాత నేను పెద్ద పూజారిని అడిగిన, ఏ క్యావోరా మేరా సాత్ సమయమేనయ్యారా అంటే, నువ్వు చేసుకున్న పూజల తాలూకు ఎఫెక్టు దాటిపోయింది. నీ దగ్గర 1 లీటర్ డబ్బా ఉంది. ఇదంతా సినిమాటిక్ కబుర్లో లేవు. మీకు అనిపిస్తే నేనేం చేయలేను. కాదండి, పూజ చేసిన కెపాసిటీ దాటిపోయింది, ఇంక బొల్లిపోతుంది, ఇంక ఆపేసేసి మళ్ళీ డెఫిసిట్ వచ్చినది మళ్ళీ చేద్దాం. మీ కామెడీ అనిపి దశమహావిద్యల స్పెషాలిటీ అది కదా. నమ్మకపోతే మనం చేసేది ఏముంది? నమ్మకం కదా, ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దానికి నేనేం చేయలేను కదా. ఇప్పుడు నేను బిలీవ్ చేస్తున్నా కాబట్టి నేను నా గురించి చెప్పుకుంటున్నాను. నేను జనాల గురించి చెప్పట్లా, మీరు నమ్మండి అని నేను చెప్పట్లా. నేను నా లైఫ్లో అయితే మొత్తంగా అక్కడ పూజలు చేయట్లా, నా గురించి మాత్రమే. మీ గురించి అదే నేను అంటే మీ గురించి మాట్లాడుతాను. నా గురించి మాత్రమే. అక్కడ పూజలు చేయట్లేదు. ఇంట్లో పూజలు ఏముండవు. ఇంట్లో పూజలు ఏముండవు. రెగ్యులర్ పండుగలకు పూజలు చేస్తాం. రోజు నిత్య పూజ సంధ్యావందనం చేయదు, గాయత్రి 11 సార్లు చదివి ఊరుకుంటారు. అంతే. ఎందుకని? టైం ఉండదండి. ఉదయాన్నే లేస్తే పూజకి టైం ఉండదు. ఉదయాన్నే లేచే 9:30కు, అబ్బో, రాత్రి 12:30, 1 గంటకు పడుకుంటా. అంతవరకు క్లయింట్స్ ఉంటారా? ఇంటర్నేషనల్ క్లయింట్లు ఎవరు మాట్లాడాలి? వాళ్ళతో ఫోన్లో మాట్లాడతా. నేను నైట్ 9 తర్వాత విఐపీలతోనే మాట్లాడతా. విఐపీలు అంతా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత 9 తర్వాత పొలిటీషియన్ కానీ, సినిమా వాళ్ళు కానీ 12 దాకా అందరూ మాట్లాడతారు. మొత్తం ఓవర్సీస్ క్లయింట్లు అందరూ 12:30. నేను పడుకునేటప్పటికి 1 గంట. సంపాదన పౌండ్లలో, డాలర్లలో. ఇక సహజం కదా, అది సహజం కదా. ఏముంది సంపాదన, పెద్ద విషయం ఏముంది. ఇంకోటి ఫ్రీ సర్వీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నైట్ మాట్లాడే వాళ్ళు డబ్బులు ఇయ్యారు కదా. ఫోన్లలో మాట్లాడే వాడికి డబ్బులు ఎందుకు ఇస్తాడు నాకు? ఇప్పుడు నాకుండే రిలేషన్షిప్ మెయింటెనెన్స్ వల్ల
నాకు మాట్లాడి స్వామి ఇదేంది పరిస్థితి అని మాట్లాడినప్పుడు నువ్వు నాకు ఇప్పుడు మాట్లాడినావు కాబట్టి నాకు డబ్బులే అంటానని అనలేను కదా. నేను రిలేషన్, నా మెంటాలిటీ ఏంటంటే బ్యూరోక్రాట్లు కానీ, పోలీస్ కానీ, పొలిటీషియన్ కానీ, వ్యాపారవేత్తలు కానీ వీళ్ళందరితోని రిలేషన్ మెయింటైన్ చేయడం నాకు అలవాటు. నా దగ్గరికి ఒకసారి వస్తే నాకు అర్థమైంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ సర్కిల్ మీరు మెయింటైన్ చేసుకోవడం కోసం వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తా. కామన్ మ్యాన్ దగ్గర 6,000 డబ్బులు తీసుకుంటా. వాళ్ళు ఒక విజిట్కి 6,000. ఎన్నిసార్లు వచ్చినా 6,000 ఒకటేసారి, అంతే ఒకటేసారి. మళ్ళీ రమ్మంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చినా ఫ్రీయే. ఒక్కసారి మాత్రమే 6,000 తీసుకుంటా. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా ఫ్రీయే, ఇంకా తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకోను. మరి మీ విద్యని నేర్పే శిష్యులను ఎవరిని తయారు చేసుకోవాలి? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక 2 నేర్చుకుంటున్నారు జ్యోతిష్యం, ప్లస్ మా అమ్మాయి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వదిలేసి మాకు జ్యోతిష్యం నేర్చుకుంటాము అంటే నా జ్యోతిష్యం సపరేట్గా ఉంటుంది. ఉదాహరణ, మీరు కళత్రం 7 చూస్తారు, నేను 6 చూస్తా. నేను 6 చూస్తా. 6లో గురువు ఉంటేనే చూస్తా, లేకపోతే 6లో శుక్రుడు ఉంటే చూస్తా. కళత్రం అందరు 7 చూస్తారు, నేను 7 చూస్తా. 7తో పాటు 6 చూస్తా. ఎక్కడ వచ్చింది మీకు ఈ వైవిధ్యం? ఎక్కడ నేర్చుకున్నది ఇది? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. నేను జాతకాలు, ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ ఎన్ని ఆపరేషన్లు చేస్తే ఆయనకు అంత ఈజీ వస్తుంది. అట్లనే నేను హ్యాండిల్ చేసి ఏమైపోయింది అంటే నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ వచ్చింది. రెండోది బుకిష్ నాలెడ్జ్. నేను అదే చెప్తున్నా మీకు, అందరూ బుకిష్ నాలెడ్జే మాట్లాడతారు, కానీ బుకిష్ నాలెడ్జ్ నుండి అందరు నేర్చుకునేది బుకిష్ నాలెడ్జే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానము, దాన్ని అనలైజ్ చేసే విధానం తేడా. సో అసలు ఎందుకు డివోర్స్ జరుగుతున్నాయి అనేది నేను బాగా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే గురువు కూడా బాగా కమాండ్ చేస్తున్న సమాజాన్ని అనేది నాకు అర్థమైంది. సో ఎప్పుడెప్పుడు డివోర్స్ అవుతున్నాయి అంటే కుజుడే కాకుండా శుక్రుడు కూడా కమాండ్ చేస్తున్నాడు, గురువు కమాండ్ చేస్తున్నాడు. ఎక్కడ కమాండ్ చేస్తున్నాడు అంటే ఎవరికైతే వ్యయంలో 6లో గురువు ఉంటున్నాడో వాళ్ళ జీవితాల్లో భార్యాభర్తల మధ్యన గ్యాప్ అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే డివోర్స్ జరిగినప్పుడు ఉన్న వాళ్ళ గ్రహస్థితిని అబ్జర్వ్ చేసి రివర్స్లో లెక్కేసుకున్నా. ఓకే, ఇది జరుగుతుంది. ఈ ప్లానెట్ పొజిషన్లో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు కాబట్టి ఈ ప్లానెట్ పొజిషన్ని జరుగుతుంది. ఉదాహరణ, ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు అందరూ. అసలు జైలుకి వెళ్ళడానికి ఎందుకు కారణం? ఇక్కడ సీఎంలను లేరు, ఎవరని లేరు. ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియాకు వచ్చిన సెలబ్రిటీ ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి జైలుకి వెళ్తున్నారు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి జరుగుతుంది. సో అబ్జర్వ్ చేసిన ఎందుకు జరుగుతుంది అంటే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు, నేను బాగా అబ్జర్వ్ చేసింది, శుక్రుడు రాహుతో కలిసినప్పుడు, లేకపోతే గురువు వ్యయంలో ఉన్నప్పుడు, లేదంటే శని దృష్టి శుక్రుడి మీద కుజుడి మీద ఉన్నప్పుడు, అట్లా నేను కొన్ని అబ్జర్వ్ చేసి ఓకే వీళ్ళకి జరుగుతుంది. అది కూడా దశాచిత్రంలో శుక్ర అంతర్దశలో శని అంతర్దశ వచ్చినప్పుడు, శని అంతర్దశలో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు ఇవి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నాకు ఇంకొక ధర్మ సందేహం ఎప్పటి నుంచో ఉంది. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ వదిలేండి, లోకేష్ వదిలేండి, పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎందుకంటే కొంచెం నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఒక జాతకము, టైము ఇవన్నీ నోట్ చేసి ఉండొచ్చు. బట్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దాదాపు 80 ఏళ్ళ క్రితం, 75 సంవత్సరాల క్రితం పుట్టారు. పైగా ఒక చిన్న విలేజ్లో ఒక రైతు పుట్టారు. ఆ రోజు ఆయన జాతక చక్రం అయితే ఎవరు వేసి ఉంటారు, బెత్తలేదు. ఎలా చెప్తారు ఆయన జాతకం ఎలా ఉంటుందని? సూపర్. వేణుస్వామికి ఒక్కరికే తెలుసు. జగన్మోహన్ రెడ్డి వేణుస్వామికి ఒక్కరికే తెలుసు. నన్ను చెప్పనియండి, చంద్రబాబు నాయుడు జాతకం వేణుస్వామికి ఒక్కరికే తెలుసు. అదే నేను దానికి వస్తాను, దానికి రీజన్ చెప్తా. వీళ్ళందరూ కూడా మీరు ఒక సోషల్ మీడియాలో మన నెట్లో మీరు దీంట్లో వేరే వాళ్ళతో నన్ను కంపేర్ చేయకండి. ఉండండి. మనం నెట్లో కొడితే జగన్మోహన్ రెడ్డి జాతకం, లేదా చంద్రబాబు నాయుడు జాతకం, లేకపోతే కేసీఆర్ జాతకం కొడితే ఏవో చక్రాలు కనిపిస్తాయి. ఆ చక్రాలు నిజమని ఎలా నమ్మాలి? వాళ్ళ గురించి నాకు అనవసరం, నేను చెప్పేది అండి. నేను చెప్పేది ఎలా కడతారు? నన్ను అడగండి, వాళ్ళతో కంపేర్ చేయకండి. అదే అదుర్స్ అనే సినిమా ఎన్టీఆర్ది నేను ముహూర్తం చేసిన, పూజ చేసిన. సంకల్పం చెప్పినప్పుడు నక్షత్రం అడుగుతా కదా, నాకు తెలిసింది కదా. అట్లా నేను ఎంతమంది సినిమాలకు పూజ చేసిన, ఎంతమంది నక్షత్రాలు అడిగినా, ఎంతమంది జాతకం నాకు తెలుసు. యాక్సెప్ట్ చేస్తారు కదా, చేస్తారా చేయరా? మీ ఇంటి పురోహితునికి మీ ఇంట్లో వాళ్ళ నక్షత్రాలు తెలుసా తెలియదా? సినిమా ఇండస్ట్రీలో 90% మంది నక్షత్రాలు నాకు తెలుసు. నేను చేశాను. నక్షత్రం తెలిస్తే సగం తెలిసినట్టే. గోచారం చాలు కదా. గోచారం
ఎంత శాతం నిజం? నేను అదే చెప్తున్నా, గోచారం వల్ల ప్రిడిక్షన్ చేయగలుగుతామా చెయ్యలేమా? గోచారం వల్ల వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది మేషరాశి అన్నప్పుడు బేసిక్గా మీరు చూసేది టక్కున పోయి మీ దశాచిత్రం ఓపెన్ చేసుకుంటారా, లేకపోతే గోచారంలో నాకు ఏ నడిచిన వచ్చింది గురువు ఏంలో ఉన్నాడు అనుకుంటారా? అంటే గోచారం వల్ల బేసిక్ డీటెయిల్స్ తెలుస్తాయి. నేను అనేది బేసిక్ డీటెయిల్స్ చాలు. ఒకవేళ మిస్టేక్ జరిగితే జగన్మోహన్ రెడ్డిది నా దగ్గర కాదు, చంద్రబాబు నాయుడుది మాత్రమే గోచారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుది పుష్యమి నక్షత్రం. దానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇంట్లో నేను 12 సంవత్సరాలు పూజ చేసిన కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళ అమ్మన్నమ్మ ఉన్నప్పుడు అడిగితే, అమ్మ బాబుది ఏం నక్షత్రము అంటే, బాబు గారిది పుష్యమి నక్షత్రం నాయన, వాడు పుట్టిన డేట్ నాకు తెలియదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు, నక్షత్రం తప్ప మాకు ఏం తెలియదు అని చెప్తే, ఇప్పటికి కూడా ఆయన సంకల్పంలో ఆయన పుష్యమి నక్షత్రం అని చెప్పుకొని పూజలు చేయించుకుంటారు. గోచారమే చెప్పగలుగుతాం. జగన్మోహన్ రెడ్డిది టైం కూడా ఉంది కాబట్టి ఆయనది వాళ్ళే ఇచ్చారు మాకు. ఇప్పుడు నాకు ఉంటుంది కదా సోర్స్, నాకు ఇప్పుడు నా జాతకం చూడు మన ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడు ఆయనకు బుధ మహర్దశ నడుస్తుంది. బుధ మహర్దశ 2019 ఏప్రిల్ 8వ తేదీ ప్రారంభమైంది. 2019లో బుధ మహర్దశ ఉంది. 17 సంవత్సరాలు ఉంది ఆయనకు బుధ మహర్దశ. చంద్రబాబు నాయుడు గారిది దశాచిత్రం తెలియదు, గోచారం మాత్రమే. ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది. కేసీఆర్ది డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నేను చెప్పనియండి, కేసీఆర్ది డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కేసీఆర్ గారిది చంద్రమంగళ యోగం ఉంది. ఆయన ఎన్ని గంటలకు పుట్టిండు, ఆయన దశాచిత్రం ఏంది, ఎవ్రీథింగ్ ఉంది ఆయనది. దానికి ఏం టెన్షన్ లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారిదే ఆంధ్రప్రదేశ్లో దొరకదు. చాలామంది పెద్దవాళ్ళు వయసు ఎంతో ఉన్నవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుమానాలు ఆ రోజుల్లో లేవు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన ఎక్కడో పుట్టారు, ఆయన జాతకం ఎవరి దగ్గర ఉంది? మోడీ గారిది టైం లేదు. అదే చెప్తాను, మోడీ గారి నక్షత్రం తెలుసు. ఈ సోకాళ్ళు సో మెనీ ఎస్ట్రాలజర్స్ ఇది నడుస్తుంది అది నడుస్తుంది ఎలా చెప్పేస్తున్నారు? ఇప్పుడు ఎలా చెప్పేస్తున్నారు అంటే, మీరేమో వ్యతిరేకమైన ప్రశ్నలతో వస్తున్నారు, ఆ ప్లేస్లో కూర్చునే వాళ్ళు ఆ జాతకం చెప్పమని కోరుతున్నారు. మీ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా 99 మంది, మీరు కాకుండా ఆ 99 మంది ఇవి అడుగుతలేరు. నరేంద్ర మోడీ జాతకం చెప్పండి 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 చెప్తేనే మా వ్యూవర్షిప్ తమిళనాడు పెడతాము పోతుంది, మాకు వ్యూవర్షిప్ కోట్ల రూపాయలు వస్తాయి. అందుకనే మీ నరేంద్ర మోడీ జాతకం తెలియకున్నా సరే, నరేంద్ర మోడీది వృశ్చిక రాశి వాస్తవంగా ఆయనది. ఇప్పుడు దాని మీద కూడా కసి ఉండాలి. నరేంద్ర మోడీది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం. నాకు తెలుసు అంటే నాకు సోర్స్ ఉంది కాబట్టి నేను తెచ్చుకున్నా. ఇప్పుడు అందరికీ తెలియదు కదా. నరేంద్ర మోడీ అనగానే గూగుల్లో సెర్చ్ చేస్తారు, నోటికి వచ్చింది చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడుది ఒకడు మేషరాశి. నాకు తెలిసినంత వరకు 90% జ్యోతిష్కులు నామ నక్షత్రం పట్టేసి చెప్తారు, పెద్దవాళ్ళవి, ఈ జనరేషన్ వాళ్ళవి. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా ప్రొఫెషన్ ఏంది, నా జీవితకాలం అంతా ఎక్కడ సాగింది, రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీలో సాగింది. కాబట్టి నాకు చిరంజీవి గారి నక్షత్రం దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ గారి నక్షత్రం దగ్గర నుండి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ముహూర్తం పెట్టింది నేనే, పూజ చేసింది నేనే, నాకు తెలుసు. కాబట్టి మేము రెండవది పూజ చేసాము. ముహూర్తాలు అంటే మనం పెట్టడం, నేను వేరే పెళ్లిలోకి పెడతా కానీ అప్పుడు సాంప్రదాయం ఒకటి 2 సినిమాలకు పెట్టినాం, చిన్న సినిమాలకు. అదిగా అన్ని జాతకాలు కదా సినిమా. సో ఇప్పుడు వాళ్ళ జాతకాలు నాకు తెలియడానికి 100% స్కోప్ ఉంది. అంటే అసలు వేణుస్వామి ఎట్లా చెప్తాడు జాతకాలు అంటే, వాళ్ళ నక్షత్రం కరెక్ట్గా తెలిసింది పవన్ కళ్యాణ్ అందరివి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒక్కడే తెలియదు అంటున్నా. అదే మీకు చంద్రబాబు నాయుడు జాతకం తెలియదు, చంద్రబాబు నాయుడు గారి జాతకం మాత్రమే తెలియదు అనండి. అదే ఇక్కడ వర్తమాన రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్. మనకి తెలంగాణ పక్కన పెడదాం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసిన పర్ఫెక్ట్గా చక్రం తెలిసింది జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, అందరివి, ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప. అందరంటే ఇంకెవరు పొలిటికల్గా పెద్ద ఎవరి, లోకేష్ బాబు, అందరివి. లోకేష్ కూడా, లోకేష్ చక్రం తెలుసు. ఓకే, ఎలా ఉన్నాయి 3 చక్రాలు? బాగానే ఉన్నాయి, మనం చెప్పొద్దు అనుకున్నాం కదా. అదే 3 సూపర్ ఉన్నాయి. అందుకనే చెప్పిన కదా లోకేష్ బాబుకు, పవన్ కళ్యాణ్కు ఇంకా అవకాశాలు పెరుగుతాయని. ఇంకా పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది అవకాశాలు. జగన్మోహన్ రెడ్డిది మార్చి తర్వాత మారుతుంది. మార్చి తర్వాత మనకు 2025 మార్చి 29 నాడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మీనరాశిలో. ప్లస్ శని మారుతూ ఉన్నాడు మీనరాశిలోకి. చాలా 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 సంఘటన జరిగేది ఉన్నది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, పొలిటికల్ లైఫ్కి సంబంధించి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణము. రాజు ఎందుకంటే వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి చాలా సంచలనాలు. రవి అంటే రాజు కాబట్టి
వెంటే రాజు ఆరోగ్యం మీద కూడా చర్మ సంబంధమైనటువంటి వ్యవహారాలు, కళ్ళు, బోన్స్, బ్లడ్ మీద చూపిస్తాడు. లాస్ట్ మనకు షష్టగ్రహ కూటం వచ్చినప్పుడు కరోనా వచ్చింది. ఈసారి కూడా మనకు చర్మానికి సంబంధించింది మంకీ ఫాక్స్ లాంటి వైరస్ ఇంకేదో ప్రపంచాన్ని శాసించబోతుంది. అట్లనే రాజుల మధ్య, రాజ్యాల మధ్యన యుద్ధాలు, రాజులకు ప్రాణగండాలు, ఇవి చాలా ఉంటాయి. సో ఇంకా మీకు చాలా పని ఉంది, చాలా పని ఉంది. ఎందుకంటే మీ దగ్గర నాలుగు రోజులు చాలామంది వస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, మీరు చెప్తూనే ఉంటారు. మీకు చెప్తా, మీరు అడగకుండా ఇక ముందు మీకు ఫోన్ చేసి, సార్ మూర్తి గారు ఇది పరిస్థితి. సో మన ఇద్దరు వాట్సాప్లో టచ్లో ఉంటాం. కానీ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను మీ ఎదురుండా చూస్తున్నాను, మీ ఫేస్ చూస్తున్నాను, మీ వెనకాల ఎలా ఉందో నేను చూడలేదు, మీ వీపు మీద ఏం వస్తుందో నాకు తెలియదు. సో అదేవిధంగా వేణుస్వామిని ఇవాళ దాకా ప్రపంచం ఏం చూస్తుంది? విలాసాలు చేస్తాడు, బ్రాహ్మణుడిగా పుట్టినా సరే మందు మాంసం అలవాటు ఉంది, పబ్బు ఏదో నడుపుతాడు. సో ఇట్లా ఈ పర్సెప్షన్ ఉంది. ఈ పర్సెప్షన్ నేను మీరు ఇంతవరకు ఎంజాయ్ చేశాను. కానీ ఈ పర్సెప్షన్ మార్చుకోవాలని ఇప్పుడు అనిపిస్తుంది అస్సలు. నో రిగ్రెట్స్, నో రిగ్రెట్స్. నేను మీ భార్య పిల్లలేనా? లేదు, ఎంకరేజ్ చేస్తాను. మా నాన్న బాగుంది, మా నాన్న అందరూ బాగా మెచ్చుకునేలా ఉండాలి. అస్సలు ఎందుకు మెచ్చుకుంటారు? రాముడినే మెచ్చుకోరు కదా. ఇప్పుడు టీవీలో రాముడు దేవుడు అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకంటారు? లేదు, తప్పు. మీరు అదే వాడిని గుర్తించారు, వాడిని గుర్తించారు. నన్ను చెప్పనియండి, వాడిని గుర్తించరు. ఆ మాట మాట్లాడని గుర్తించాడు. రాముడు లాలసుడు, లోలాలసుడు, మద్యమాంసాలు తింటాడు అంటే వాడిని రాముడు కాదండి, వాడిని చూపిస్తారు, వాడిని చూపిస్తారు, వాడిని చూపిస్తారు. ఏనండి, వాడిని చూపిస్తారు టీవీలో. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవడైతే దేవుడిని తిడతారో వాడిని చూపిస్తారు, వాడికి పబ్లిసిటీ వస్తుంది. దేవుడు మంచోడు అన్నవాడికి పబ్లిసిటీ లేదు. రెండవది చాగంటి కోటేశ్వరరావు గారు ఒక్క నెగటివ్ మాట, ఆయన జాతకం అండి. మీరు ప్రతిదీ అందరు మీరు కూడా చాగంటి కోటేశ్వరరావు అవుతారా? ప్రయత్నం చేయడం తప్పేంటి? చాలా తప్పు మీరు మాట్లాడేది. మంచితనానికి వాల్యూ ఉండదు. చాగంటి జాతకం కూడా మీరు చూస్తుంటారు. చాగంటి అందరివి చూస్తాను, ఎందుకు చూడ? నా లైఫే అది కదా. అసలు ఈయన ఇటువైపు ఎందుకు వచ్చారు అనేది కదా నా క్వశ్చన్. చూస్తుంటారు, అందరిది చూస్తాను నేను. నాకు పనే అది. ఖాళీగా కూర్చుంటే ఒక జాతకాన్ని అంచనా వేసి ఈయనకి ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది, ఓకే కేతు ఎక్కడో ఉన్నాడు, సో కేతు ఒక లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఈయనకు మోక్ష మార్గంలో ఇంత గైడెన్స్ వచ్చింది అనేది నేను అంచనా వేసుకుంటాను. సో నేను భవిష్యత్తులో వేణుస్వామి గారు చూడాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటారు. నేను ఒకటే చెప్తా అండి, అంటే నేను వేణుస్వామి 100 సుఖాలు అనుభవించి రాలే, 1000 కష్టాలు అనుభవించి వచ్చిండు. ఇప్పుడు 100 సుఖాలు అనిపిస్తున్నారు కదా, అదే చెప్తున్నా. రెండోది ఏంటంటే, నేను రకరకాల మీ విలాసాలు, భార్యను ఎందుకు చేయదు? నేనేమన్నా అయ్యగా అన్నా? నేను గుళ్ళ పురోహితున్నా, అచ్చకున్నా, పురోహితున్నా కాదు కదా. అవి ఉన్నప్పుడు మంచిగానే ఉన్నా. నేను ప్రొఫెషన్ ఆస్ట్రాలజీ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్, జస్ట్ సీఎం అనగానే అన్న వదిలిపెట్టి తెరించి దేశాల మీద తిరగాలా? నాకు అలవాటు ఇది. నేను ప్రతి ఇవాళ మంగళవారము, ఇవాళ ఏం వారము? మంగళవారం కాషాయం ఆంజనేయ స్వామి. బుధవారం నాడు పచ్చ వేస్తా, ఆకుపచ్చ. గురువారం నాడు రోజుకో రంగు వేస్తా. ఆ వారాన్ని బట్టి నాకు ఆ గెటప్ ఉంటుంది. కంపల్సరీ మారుతూనే ఉంటాయి, డైలీ గెటప్స్ మారుతూనే ఉంటాయి. నేను నా రెగ్యులర్ గెటప్ భారతదేశంలో ఇదే. ఒకవేళ ఇక్కడ కాదు, భారతదేశంలో కాదు, ఆస్ట్రేలియా పోయినా ఆస్ట్రేలియాల కసినో వాళ్ళకు నన్ను బలవంతంగా కూడా దొరకపోయినా కసినోలో ఇదే వేసుకుంటా, పబ్బులో కూడా ఇదే వేసుకుంటా. నేను ఆడా నన్ను బలవంతంగా తీసుకెళ్ళి గురుగారు కూర్చోండి అని పెట్టండి, ఇది దీని మీద పెట్టాలా దీని మీద పెట్టాలా అంటారు. ఓరే నీ అమ్మ వద్దురా నాయన. ఎందుకంటే అది ఆన్ ది స్పాట్. అప్పుడు ఆన్ ది స్పాట్ నా జాతకం చూసుకోవాలి. ఎందుకంటే వాడు ఓడిపోయాడు అనుకోండి, అయినా అమ్మ ఇడేంద్రా జాతకాలు వస్తాయంటే జాతకాలు రావా అంటారు. అదే గెలిచిండు అనుకోండి, అమ్మ. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ ఇల్లు బాలకృష్ణ ఇంటికి మధ్యలో పెట్రోల్ బంక్ ఉంటుంది ఒకటి. పెట్రోల్ బంక్ పక్కకు ట్విన్స్ క్లబ్ అని ఒకటి ఉండేది. ప్రభాకర్ రెడ్డి గారు, పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు, ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు నడిపించేవారు అది. అంటే సినిమా వాళ్ళందరూ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ వచ్చి పేకట్ ఆడేవాళ్ళు దాంట్లో. అప్పుడు పర్మిషన్ ఉండేది. నేనేం చేసేవాడిని, దాంట్లో శుక్రవారం పూజ చేసేవాడిని. శుక్రవారం పూజ చేయగానే మనకి అప్పుడు డబ్బులు కష్టం కదా. డబ్బులు అంటే మనం ఏం చేసేవాళ్ళము, వెళ్ళి కౌంటర్లో హారతి ఇవ్వాలి. అంటే క్యాష్ కౌంటర్ ఉంటుంది, హారతి ఇవ్వాలి. నేనేం చేసేవాడిని, పూజ కాగానే హారతి తీసుకొని వెళ్ళి కౌంటర్లో హారతి ఇచ్చి, అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ కౌంటర్ టేబుల్ మీద ఉన్నవాళ్ళు స్వామే ఇట్లా పిలిచేవాళ్ళు. పిలిచి హారతి తీసుకునేవాడు. హారతి తీసుకుని వీళ్ళు దండం పెట్టుకునేవాడు. దండం పెట్టుకోగానే ఆట పడేది. ఓ 50,000 కొట్టేవాడు. స్వామి ఒక 1000 రూపాయలు నా హారతిలో వేసేవాడు. అట్లా నాకు మనం ఈ టేబుల్ దగ్గరకు వస్తే డబ్బులు వస్తాయా? అప్పుడు ఎంత నా ఏజ్? 17 సంవత్సరాలు.
ఆహా, టేబుల్ దగ్గరకు వస్తే డబ్బులు వస్తాయా, ఓకే. ప్రతి శుక్రవారం నాడు కావాలని హారతి పట్టుకొని దూరంగా నిల్చుంటే సామే ఇట్రా అనేవాడు ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో, పోయి హారతిస్తే ఆట కొట్టగానే సెంటిమెంట్. ఇక నెక్స్ట్ వీక్ నుండి ఆయన ఖచ్చితంగా పిలిచి ఓ 1000-500 నా హారతిలు వేసేవాడు. అంటే పేక ఆటలో కూడా అన్ని సెంటిమెంట్స్. అంటే మనం అనుకున్నాం మొత్తం మీ ప్రపంచం మొదటి నుంచి బాగా డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరిగింది. మొత్తం డబ్బున్న వాళ్ళ చుట్టే, మొత్తం డబ్బున్న వాళ్ళ, పొలిటీషియన్ సినిమా వాళ్ళే అంతే. ఇంకా అదే ఇప్పుడు మీరు కూడా అదే లెవెల్లో ఉన్నారు. ఫస్ట్ సెల్ ఫోన్ వాడింది నేనే అండి. ప్రవీణ్ అని, ఇవాళకి కూడా ప్రవీణ్ అని సినిమా ఇండస్ట్రీ. ఒకప్పుడు సినిమా ప్రపంచం, సినిమా జర్నలిజం, సినిమా ప్రపంచం ఇలా లేదు. సినిమా ప్రపంచము చాలా డిఫరెంట్గా ఉండేది. వ్యక్తిగతమైనటువంటి బంధాలు, అనుబంధాలు ఉండేటువంటివి. శ్రీరామలయ్య ముహూర్తం నేనే చేసిన, పూజ చేసిన తర్వాత నేను చేశాను అనుకోండి, మళ్ళీ పూజ చేశాను. పూజ చేసి వస్తుంటే పక్కన బాంబ్ బ్లాస్టింగ్ అయింది. ఆ బాంబ్ బ్లాస్టింగ్ అయ్యేటప్పుడు నేను పక్కనే ఉన్నా టీవీఎస్ చాంపు మీద. సో నాకు అందరితోని, మాకు ప్రవీణ్ అని ఆ వార్తా విలేకరి, సినిమాకి సపరేట్ ఉండేవాడు. సినిమా వార్తా పేజీలో సినిమా పేజీ వేరు. ఆ వార్తా ప్రవీణ్ వేశాడు నా గురించి. 1997 జూన్ 6వ తారీఖు నాడు వార్తా పేపర్లో వచ్చింది, సెల్ పంతులు బిజీ ప్రపంచంలో ఫస్ట్ బ్రాహ్మణ్ సెల్ ఫోన్ వాడిన వ్యక్తిగా నా పేరు. 97లో 1100 ఫోను, నోకియా 1100 నోకియా. అప్పుడు టాటా సెల్యులార్ ఇన్కమింగ్ కాల్ ₹8.40. అప్పుడు పెట్టా నేను ఫోను. అక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర ఉండేది కింద రైట్ సైడ్లో, ఆ స్టేడియం గేట్కి ఎదురుగా. ఎందుకంటే నేను 99లో వాడాను. నేను 98లో ఫస్ట్ పెట్టాను. అప్పుడు ఇన్కమింగ్ 8:40 అప్పుడు పెడితే ఆయన 11 నుంచి ఉదయం 5 దాకా ఫ్రీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాదు, ఇన్కమింగ్ ఫ్రీ. ఆ టైంలోనే వాడేవాళ్ళు. నేను అప్పుడు వాడితే నా గురించి పేపర్లో వేశారు. నా బండి యమహా బండి, ఇండస్ట్రీలో సగం మంది డైరెక్టర్ నా బండి వాడారు. ఇప్పుడున్న ఇండస్ట్రీ డైరెక్టర్లు సగం మంది నా అడ్డా ఎక్కడ, ఫిలిం ఛాంబర్లో శ్యామ్స్ గ్రాఫ్ అని ఉంటుంది, శ్యామలరావు గారి ఫోటో స్టూడియో. దాంట్లో వాళ్ళ అబ్బాయి రాజు, బాబ్జీ నా ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు ఫోటోలు, ఈ సెల్ ఫోన్ లేవు. అప్పుడు ఏంటి, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే సినిమాకు పనిచేసే వాళ్ళో వాళ్ళ ద్వారా మాత్రమే ఫోటోలు తెచ్చుకునేవాళ్ళము. ఎవరికి నేర్పుతున్నారు జాతకం? మీ పాపకి నేర్పుతున్నారా? మా పాపకు నేర్పుతున్నా. ఎలా చక్రం ఎలా చూడాలి ఏంటి మొత్తం అంతా పాపకు నేర్పిస్తున్నా, ఇద్దరు వేరే వాళ్ళకి, బయట వాళ్ళకి నేర్పిస్తున్నా. కానీ వస్తారు రోజు? రోజు కాదు, ఫోన్లో నేర్పిస్తారు. ఫోన్లో వాళ్ళు ఒక జాతకం నాకు ఇస్తారు. నేను ఆ జాతక చక్రాన్ని వాళ్ళకి పంపించి, దీని మీద నీ ఒపీనియన్ చెప్పంట ఫస్ట్. అంతేకాని బేసిక్ నేర్పుతా. బేసిక్ నేర్చుకున్నాకనే మిగతా అర్థమవుతాయి. ఫస్ట్ బేసిక్ గ్రహాలు, నక్షత్రాలు, లగ్నాలు బాగా సులువు అయిపోయింది కదా జ్యోతిష్యం, చాలా ఈజీ. ఏం లేదు, కంప్యూటర్ కొడితే మొత్తం దశలు అంతర్దశలతో వచ్చేస్తాయి. కానీ సంధికాలం ప్రాబ్లం అవుతుంది. మీకు లగ్నం ఒకవేళ మిస్ అయిందంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. కానీ పూర్వం ఓపిక్గా మ్యాథమెటిక్స్ అది ఇప్పుడు అదే కదండి సులువు అంటే, మనకు అదే కదా కావాల్సింది. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ దానికపోతే నా మొబైల్ ఇవాళ వరకు కూడా నేను ఐఫోన్ వాడకపోవడానికి కారణము, ఆండ్రాయిడ్ వాడడానికి కారణం జాతకం. ఎందుకంటే నా జాతకంలో నాకు సెల్ ఫోన్లోనే ఉంటుంది, సెల్ ఫోన్లోనే కుండలు ఉంటుంది. సో అందుకని నాకు ఈజీ యాక్సెస్. నాకు విఐపీలంతా సెల్ ఫోన్లోనే ఫీడ్ చేసుకుంటా. ఐఫోన్లో రాదు. ఐఫోన్ వాడు యాక్సెప్ట్ చేయడు కదా. వాడు ఆండ్రాయిడ్ ఏది పడితే అది వచ్చేస్తుంది. ఐఫోన్లో మనకి ఏది రాదు కాబట్టి నేను వాడట్లేదు. అందుకని నేను ఆండ్రాయిడ్ వాడతా. ఆండ్రాయిడ్లో నాకు సెల్ ఫోన్ యాక్సెస్ ఇస్తుంది. హ్యాపీగా నేను జ్యోతిషం కుండలి యాప్ వాడతా. హారోస్కోప్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది, అదే వాడుతున్నాను నేను. అది వస్తుంది. అది మన సౌత్ ఇండియా, హైదరాబాద్ డేటెస్ టైం పెట్టుకుంటా. అక్కడ కూడా ఒక 100 జాతకాలలో 1-2 సంధికాలంలో పడతాయి, 1-2 సంధికాలంలో పడతాయి. ఎక్కడైనా లగ్నం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మనిషిని చూడగానే నాకు అర్థమైపోతుంది, ఈ లగ్నం కాదు, ఈ లగ్నం అని అర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణ ధనుస్సు మకరానికి పడ్డది అనుకోండి, మనిషిని చూడగానే అతను వచ్చిన కారును బట్టి నేను చెప్పేస్తాను, ఓకే ఇది ధనుర్లగ్నం. ఎందుకంటే మకర లగ్నం మళ్ళీ తగ్గుతుంది, వృశ్చిక లగ్నం తగ్గుతుంది. అదే ధనుర్లగ్నం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కర్కాటక లగ్నం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో లగ్నాన్ని బేసుకొని కూడా జాతకం. మంచి ప్రొఫెషనల్గా ఉంటూ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు మీడియాతో ఎందుకు నాకు గొడవ, వీళ్ళెంతవరకు సర్దుకు వెళ్ళిపోదాము, వీళ్ళెంతవరకు తప్పుకు వెళ్ళిపోదాం అని ఇప్పుడు అనుకోలేదు. ఎప్పుడన్నా నా వల్ల నేను మీడియాతో గొడవ పెట్టుకున్న సందర్భం ఒకటి చెప్పండి. నేను నా జీవితంలో ఈరోజు వరకు నేను చేయలే. ఎప్పుడు అవతలి వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలా? వితౌట్ ఏ రీజన్ లేకుండా, సంబంధం లేకుండా. వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలు చాలా ఉండొచ్చు. ఇప్పుడు జగన్ గెలుస్తాడు అంటే వేరే వాళ్ళ కోపం, చంద్రబాబు గెలుస్తాడు అంటే ఇంకొకళ్ళ కోపం. బయటకు వచ్చి చెప్పాను కాబట్టి ఈ కోపం. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే చాలా ఉంటాయండి. మీకు నాకు తెలియాలనా? నాకు తెలిసి ఆస్ట్రేలియాలో ఉన్న ఒక నాస్తికుడు ఇక్కడ ఉన్న వాళ్ళని కమాండ్ చేస్తుండు. నాకు తెలుసు ఆ విషయం. బాబు గోగినేని ఆయన పేరు. ఆయన ఇక్కడ అందరికి పుల్లలు పెట్టి గెలుపుతుంటాడు, నన్ను కూడా గెలుపుతూనే ఉంటాడు. నాకు తెలుసు.
ఇప్పుడు నాకేం తెలుసు, నన్ను టార్గెట్ చేసే వాళ్ళు జ్యోతిష్యుడు ఉండొచ్చు, ఒక శర్మ ఉండొచ్చు, తెలియదు కదా, ఒక చారి ఉండొచ్చు, తెలియదు నాకు. నేను అనేది ఏంటంటే నేనైతే ప్రాణం పోయినా ఎవరితోని నేను గొడవ పెట్టుకునే మనిషిని కాదు. ఎందుకంటే నాతో ట్రావెల్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీ జన్మత వైష్ణవులు అయ్యి శ్రీ వైష్ణవుని. శ్రీ వైష్ణవులు అయ్యింది, మరి తిరునామం ఎందుకు పెట్టుకోవాలి? నాకు నచ్చదు. నాకు ఎందుకంటే నేను 1997లోనే శ్రీ వైష్ణవ మాసపత్రిక పెట్టాను నేను. సో నాకు కోపం ఏంటంటే ఏది చేసినా నిక్కచ్చిగా చేయాలి అంటే నిజాయితీగా చేయాలి. నాకు దొంగ మాటలు చెప్తే నాకు నచ్చదు. అంటే ఉదాహరణ పొద్దుటిపూట బొట్లు పెట్టుకొని తర్వాత టోపీలు పెట్టుకొని రాత్రిపూట దొంగతనంగా పబ్బుల్లోకి వెళ్ళిపోయి నామాలు దుడిచేసుకొని అడ్డం బొట్టు దుడిచేసుకొని మందు తాగేవాళ్ళు నాకు నచ్చరు, డేర్గా తాగేవాళ్ళు నాకు నచ్చుతారు. అందుకే బొట్టు తీసారా? అందుకని నేను ఏంటంటే ఈ నామాలు పెట్టించుకోను. బొట్టు పెట్టుకున్నారు కదా? బొట్టు పెట్టుకుంటా, ఇదే పెట్టుకుంటా, ఇదే నా బొట్టు. ఓన్లీ నేను నామాలు బొట్టు ప్రతీక అండి, హిందుత్వానికి ప్రతీక. నామం అనేది వైష్ణవతత్వానికి ప్రతీక, లేదా శివ వైష్ణవుల మధ్యన ప్రతీక వేరే ఉంటుంది. నేను వైష్ణవులందరూ చాలామంది శివుడికి వ్యతిరేకం, నేను శివుడిని ఇష్టపడతా. నేను శ్రీకాళహస్తిలో 75 సార్లు రావుకేతు పూజ చేయించుకున్నా. శ్రీకాళహస్తిలో త్రయంబకేశ్వరంలో 10 సార్లు చేయించుకున్నాను. నాకు అలవాటు. అంటే నేను నా ఏలినాటి శని పీరియడ్లో కాదు, నా ఏలినాటి శని పీరియడ్లో నేను తిరుపతికి 7.5 సంవత్సరాల్లో 75 సార్లు వెళ్ళా. 70 సంవత్సరానికి 12 సార్లు వెళ్ళేవాడిని. వెళ్ళిన ప్రతిసారి పద్మావతి ఎక్స్ప్రెస్లో బయలుదేరేవాడిని, శ్రీకాళహస్తిలో దిగేవాడిని, శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేయించుకునేవాడిని, తిరుపతికి వెళ్ళేవాడిని, కొండపైన దర్శనం చేసుకునేవాడిని, తిరిగి వచ్చేవాడిని. ఏలినాటి శని మొత్తం నాకు అదే పని. సో అట్లా నేను ఆ టైంలో చేయించుకున్నా. సో తర్వాత నా జాతకాన్ని నేను విశ్లేషించుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే రాహుకేతు పూజ నేను చేయించుకోవద్దు అనే విషయం తెలిసింది. ఎందుకంటే రాహువు నాకు 11th హౌస్లో ఉన్నాడు. సో రాహు ఎప్పుడైతే రాజస్థానంలో ఉన్నప్పుడు రాహుకేతు పూజ చేయించుకోవద్దు. రాజస్థానమే. సో లాభస్థానం రాజస్థానం పక్కపక్కవే. సో అది మనం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రాహు మనకు నెగిటివ్ చేస్తాడు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే నా జాతకం అంతా కూడా నెగిటివ్ నుండి పాజిటివ్కి వెళ్తుంది. అంటే నాకు ఎట్లుంటుంది, నాకు రాహు రాడుగా. రేపు రవి కుజచంద్రులు అయిపోయినాక చంద్రకుజులు అయిపోయినాక రాహు వస్తాడు. అంటే నాకు తెలిసి మేబీ అప్పటి వరకు ఉండకపోవచ్చు. అంటే ఇంకొక 30 ఏళ్ళు ఉంది. ఉంటావా? ఎందుకంటే ఇప్పుడు మీ వయసు ఎంత? 49. ఇంకెక్కడండి 80 ఏళ్ళు. అన్నీ తిని 60 ఏళ్ళకి పోతే ఏముంది? సో ఏమి తినకుండా రాహు మీకు 11వ ఇంట్లో రాజస్థాన్లో ఉన్నాడు కాబట్టి రాహు ఉంచుతాడు. వచ్చాడంటే మీకు వేరుగా ఉంటుంది. అదే రాహు మార్గదర్శ రాకముందే నాకు ఉన్నది కదా. నాకు ఎప్పుడే కానీ నెగిటివ్ నుండి నా లైఫ్ని పాజిటివ్కి తీసుకొస్తాడు. అంటే జనరల్గా ఏంటంటే అందుకనే నెగిటివ్ పబ్లిసిటీ నుండి నా లైఫ్ అంతా పాజిటివ్ వచ్చింది. ఎంత నెగిటివ్ అందుకనే బాగా వివాదాలు దూరంగా ఉండదలుచుకున్నాను. నేనైతే దూరంగానే ఉంటా. అంటే వివాదాలు నథింగ్. వివాదాలు ఎట్లొస్తాయనేది మనం చెప్పలేం. కానీ నా జాతకంలో అయితే వివాదాలు లేవు. రెండవది, నేనైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు సోషల్ మీడియాలో చెప్పబోవడం లేదు. ఇంటర్వ్యూలో కూడా చెప్పరు, ఎక్కడా చెప్పను. ఇంటర్వ్యూ అంటే సోషల్ మీడియానే కదా. అసలు ఎక్కడా వాళ్ళ జాతకాలు చెప్పను ఇక మీదట. కాకపోతే పాతవి చెప్పినవి జరిగితే పోస్ట్ చేసుకుంటా. ఇప్పుడు నేను చెప్పినవి చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించి సినిమాలకు సంబంధించి ఉన్నాయి. జరిగినప్పుడు వాటిని ఇగో నేను చెప్పాను అని పెట్టుకుంటా సోషల్ మీడియాలో తప్ప నేను ఇంకా జీవితంలో చెయ్యను. మళ్ళీ మరోసారి కలుద్దాం. ఎందుకంటే మీతో చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంది మాట్లాడుతుంది. కానీ సబ్జెక్ట్ ఉంది కానీ చెప్తున్నా కదా నేను కూడా. అట్లా కాదు, అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ఒక కెమెరామెన్ పనితనాన్ని గుర్తించాలంటే ఇంకో కెమెరామెన్కే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఆయన పిలిచి నాకు తెలుసు అంటే నన్ను బండబుద్ధులు తిట్టుకుంటారు. ఎందుకంటే నా జ్యోతిష్యం నా సబ్జెక్టు. నేను ఆయన కెమెరా గురించి నాకేం తెలుసు. అట్లనే మీరు అడిగే ప్రశ్నలలో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే మీరు సబ్జెక్టు మీ దగ్గర ఉంది, నాకు అర్థమైంది. మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ నాకు మీ విషయం నాకు అర్థమైంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంది. సో నేను మీలాంటి వాళ్ళు సబ్జెక్ట్ ఉంది అంటే మాకు ఆనందం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు దొరికేది ఒక పుష్కరానికి ఒకసారి వస్తారు మా దగ్గరికి, అంతే కదా. మిగతా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా. మీరు పిలవాలి కదా, పిలిస్తే కదా వస్తాం. ఇక మీద పిలుస్తాం. మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది అంటే కంటెంట్ జనాల్లోకి వెళ్తే వెరీ హ్యాపీ. ఎవరు సీఎం అవుతారు, ఎవరు సీఎం అవ్వరు ఇవన్నీ నేనేమి మిమ్మల్ని అడగట్లేదు. కానీ ముగ్గురు యువ నాయకులు, లోకేష్, పవన్, జగన్, ముగ్గురు యువ నాయకులు ఆల్మోస్ట్ ఒక 5-10 ఏళ్ళ తేడాతో 10 ఏళ్ళ తేడాతో ఉంటారు. సో ఈ ముగ్గురు సీఎంలు అవడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎవరో ఒకళ్ళు అవుతారు, లేకపోతే మేక ఇద్దరు అవుతారు. సో ముగ్గురికి ఛాన్స్లు ఎలా ఉన్నాయి రాబోయే 10-15 ఏళ్ళ? ముగ్గురికి బాగున్నాయి. ముగ్గురు సీఎంలు అవడం ఛాన్స్ ఉందా? ముగ్గురికి ఛాన్స్ ఉంది.
ముగ్గురికి ఛాన్స్. ముగ్గురికి ఛాన్స్ ఉంది. ఎప్పటికైనా లోకేష్ సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, జగన్ సీఎం అవుతాడు. ముగ్గురికి ఛాన్సులు ఉన్నాయి, ఖచ్చితంగా ఛాన్సులు ఉన్నాయి. 100% ఉన్నాయి. ముగ్గురికి ఉన్నాయని చెప్తున్నా. ఎందుకంటే ఒకటి మేషరాశి, ఒకటి మకర రాశి, ఒకటి మిథున రాశి. గోచారం చెప్పు. నేను గోచారం కాదు, వాళ్ళ దశాచిత్రం కూడా తెలుసు కాబట్టి చెప్తాను. ఇప్పుడు వాళ్ళ దశాచిత్రాలు కూడా తెలుసు కదా. ఈ ముగ్గురికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి దశాచిత్రం లేదు, ఈ ముగ్గురిది ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. సో అందుకని అవకాశాలు ఉన్నాయి. ఓకే, సంతోషం అండి. ఓం నమో వెంకటేశాయ.